సెషన్ ముందు ఎనీ ఇన్సైట్స్ అండి? క్వశ్చన్స్ తర్వాత తీసుకుందాం. ఈ 4 రోజుల జర్నీలో ఏమన్నా మీ పర్సనల్గా కనెక్ట్ అయినవి Q&Aలో కానీ, మీకు అరే కొత్తగా అనిపించింది, నేర్చుకున్నది, ఎనీ ఇన్సైట్స్ అండి? నాగేశ్వర్ గుప్తా గారు ప్లీజ్ గో అహెడ్ అండి. కొత్తగా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇంకా ఇన్సైట్స్ డెవలప్ చేయడానికి జీర్ణం చేసుకొని మళ్ళీ ఒకసారి చూసి ఆలోచించవలసిన అవసరం కనిపిస్తున్నది. నైస్. ఏమన్నా ఎనీవన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు 2 రియలైజేషన్స్ అయ్యాయి సార్. చెప్పండి మేడం. హెల్త్గా నేను చేసే 2 పెద్ద తప్పులు నేను తెలుసుకోగలిగాను. ఓకే. ఒకటి డిస్క్రిమినేషన్. ఏ విషయంలో డిస్క్రిమినేషన్ చేసి నేను రిలేషన్స్ దూరం చేసుకున్నానో తెలిసింది. ఏది చేసానో అదే నా దగ్గరకు తిరిగి వచ్చిందన్న సంగతి అయితే నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇంకొకటి కూడా అంటే పర్సనల్ మా బ్రదర్ తోటి అయింది. మంచి కెరియర్లో ఉన్నప్పుడు తన కోసం నేను వెనక్కి వచ్చి తనకి హెల్త్ పరంగా అంతా చూసుకోవటం వల్ల 1 ఇయర్ లాగ్ అయ్యాను. ఆ తర్వాత నేను కెరీర్లోకి వెళ్ళకపోయాను ముందుకి. ఇప్పుడు కోపంలో అనేసాను నీ వల్ల అయ్యిందని. అయితే చెప్పారు కదా, ప్రయారిటీస్ ఇచ్చానన్న సంగతి ఎందుకు అనుకోలేదు మీరు అని. ఆ క్షణాన్ని నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఈ 2 మాత్రం నాకు చాలా తేలిగ్గా అనిపించింది తర్వాత. ఈ 2 జరిగిన తర్వాత నైస్ అండి. వెరీ నైస్. గతం నుంచి బయటపడినట్టు అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ షేరింగ్. హెల్త్ పరంగా సెట్ అయ్యాను, మెంటల్ పరంగా కూడా సెట్ అయ్యాను. నైస్ అండి. ఇది నా ఎదుగుదల చూపిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదండి, అది ఆ రియలైజేషన్ అనేది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. గుడ్, వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ లలిత గారు. థ్యాంక్ యూ సార్. ఎనీవన్ అండి? ఎనీ ఇన్సైట్స్? ఇంకొకటి, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ మనం ఇంతవరకు ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఇస్తేనే సరిపోతుంది అనుకుంటున్నాము. అది కాదు, యాక్చువల్గా దాంతో పాటు మన యొక్క కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ అనేది. ఆటోమేట్ ద కమ్యూనికేషన్. ఏదో వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చేస్తున్నాం, బట్ స్పెండింగ్ టైం విత్ ది ఎస్పెషల్లీ క్వాలిటీ టైం విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అవునండి. నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనీవన్ అండి? ఎనీ అదర్ ఇన్సైట్స్? ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు క్లాస్లో. అందరూ కూడా వన్ లైన్ అండి. మీకేమిటి కనెక్ట్ అయింది కొత్తగా? 1 లైన్ ఈజ్ ఎనఫ్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే రవీంద్ర గారు. అంటే ఏదైనా ఎదుటివారు ఏది మాట్లాడినా టిట్ ఫర్ టాట్ గా ఎంబడి ఆన్సర్ ఇచ్చేవాడిని. ఇప్పుడు అంత తొందరగా ఇవ్వడం లేదు, కొంచెం ఆలోచిస్తున్నా. నైస్. నమస్కారం అండి. నమస్తే మేడం.
కానీ నేను ఏం చెప్పలేకపోయినా చాలా సమస్యల పరిష్కారాలు అయితే తెలుస్తున్నాయండి. చాలా ఉమ్, ఉమ్, లైఫ్ లో జరిగిన చాలా వాటికి సొల్యూషన్ గా తెలుస్తుందండి. ఉమ్, ఉమ్, ఉమ్. అది ఈ 4 రోజులు అయినదే చాలా కనెక్ట్ అయ్యానండి. ఉమ్. ఏది చేయకూడదో ఏది చేయాలో బాగా అర్థమైందండి. ఉమ్. నైస్, ధన్యవాదాలు. నైస్. ఎనీవన్ అండి, అదర్స్? మీ కనెక్ట్ అయింది ఒక పాయింట్. ఇది మనము ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి, నేచర్ నుంచి చాలా చాలా తీసుకొని ఉన్నాము. ఉమ్, 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 ఈ వెనక్కి ఇవ్వడం ఫ్యామిలీకి అయితే ఇస్తాం, కానీ సొసైటీకి, నేచర్కి చాలా చాలా తక్కువగా అన్న విషయం కొంచెం చాలా స్ట్రైకింగ్గా వచ్చింది. ఉమ్, 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 నా ఉమ్, డిస్కషన్లో ఉమ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎస్ సార్. పొద్దునుంచి సాయంకాలం దాకా ఇక అన్ని సంవత్సరాలు గాలి లేకపోతే బతకలేం కదా. అవును, అవునండి. అది కొంచెమైనా కృతజ్ఞత చూపించాలి, చాలా ఇంపార్టెంట్గా చూపించాలి అన్నది షేర్ చేసుకుంటున్నాను. నైస్, నైస్ సార్, నైస్ సార్. థ్యాంక్ యూ. అదర్స్ అండి, వన్ లైన్ మీకు కొత్తగా మీ లైఫ్ కనెక్ట్ అయిన పాయింట్ ఏమన్నా ఈ 4 రోజుల్లో ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు? నమస్తే అండి. నమస్తే జోష్ణ గారు. ఇన్ని రోజులు ఏదో ఆలోచించకుండా చేసేస్తున్నాం పనులండి. కొంచెం ఇప్పుడు నేచర్కి సార్ చెప్పినట్లు నేచర్కి ఏమి ఇచ్చాము అన్న ప్రశ్న ఎప్పుడు వేసుకోలేదు. ఏదో అందరూ పొల్యూషన్ డంప్ చేస్తున్నారు ఇవి అనుకుంటున్నాం, కానీ మనం ఏమి ఇస్తున్నాం అనేది ఎప్పుడు ఆలోచించాలి ఇంతవరకు. అది ఇంకా చాలా పనులు అంత ఆలోచించకుండా చేసేస్తాం మనం. కొంచెం స్పెసిఫిక్ గా ఒక నిమిషం ఆగి ఆలోచించాలి అన్న థాట్ ఇప్పుడు వచ్చింది. సొసైటీకి ఏమి ఇస్తున్నాం, ఫ్యామిలీకి ఎప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇవి అవి చూస్తాం, కానీ ఇట్లా నేచర్కి అనేది ఎప్పుడు ఆలోచించలేదు అసలు. అది బాగా కనెక్ట్ అయింది. అది నైస్, థ్యాంక్ యూ అండి. అదర్స్ అండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ యాక్చువల్గా నాకు మెయిన్ కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ రోజు ఈ ప్రాస్పెక్టివ్ గురించి చెప్పారు కదా సార్. అయితే మనకి ఏం కావాలని డిసైడ్ కాకపోతే మనం ఎలా తీసుకుంటాం అనేది, అది దానిపైన బాగా ఆలోచన స్టార్ట్ అయ్యి ఫస్ట్ 2 days బాగా కనెక్ట్ అయ్యింది సార్. అదే విధంగా ఈ రిలేషన్స్ లో ఎవరైనా ఏదైనా అంటే ఎమ్మటే రియాక్ట్ అయ్యేవాడిని ఇంతకుముందు. అసలు వాళ్ళే నిన్న మన సార్ చెప్పిన తర్వాత ఆ రిలేషన్ లో ఎవరు చెప్పినా ఆయన అజ్ఞానంతో చెప్పాడా లేకుంటే ఏదో కావాలని చెప్పి ఇవన్నీ ఆలోచన వచ్చిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వడం తగ్గిపోయింది. వాళ్ళపైన సీరియస్ అవ్వడం తగ్గింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే రిలేషన్ చిన్న మాటతోటి తెంపుకుంటున్నాం, అటువంటిది కాపాడుకోవాలంటే మనం కొద్దిగా ఇది అవ్వచ్చు కదా అనేది కనెక్ట్ అయింది సార్. అది ఈ 2 points. థర్డ్ది ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ నిన్న చెప్పారు కదా సార్. అది అంటే మనకు డిస్క్రిమినేషన్ కానీ ఎవరైనా ఏదో రిలీజియన్ అది అన్నా కూడా మనకున్న వ్యూ తోటి వాళ్ళని చూసి కొద్దిగా నెగిటివ్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న కూడా ఒక చిన్న డిస్కషన్ లో ఇప్పుడు సేమ్ కాస్ట్ అయ్యాలి కానీ సేమ్ వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం వాళ్ళు ఏం చెప్పినా కొద్దిగా త్వరగా యాక్సెప్ట్ చేసేసుకుంటాం, అది మంచిది కానీ. కానీ ఇట్లా కాదు, యాక్చువల్ ఒరిజినాలిటీ చూడాలని చెప్పారు కదా. సో ఎవ్రీ డే ఐఎమ్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ అండి. హలో సార్, చెప్పండి సార్. సార్ ఓన్లీ వన్ వర్డ్ లో చెప్తా సార్. చెప్పండి సార్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ మై లైఫ్. నైస్, నైస్. నా జీవితంతో నేను కనెక్ట్ అయ్యాను సార్. ఆత్మ పరిశోధన, అంతఃశోధన మొదలైంది. ప్రతిదీ ఒకసారి రివైజ్ అవుతుంది. రిలేషన్షిప్ లో ఎక్కడెక్కడ ఏం మిస్ అయ్యాను,
దాంట్లో అసలు మన పాత్ర ఏంటి, మన వైపు నుంచి ఎంత తప్పు ఉంది, మనలో ఎంత సామర్థ్యం ఉంది, మన ఉద్దేశం ఏంది, ఎంత సామర్థ్యం ఉంది, ఆ సందర్భాల్లో మన సామర్థ్య లోపమా అవతల వాళ్ళ సామర్థ్య లోపమా, ఆ క్షణంలో మనం ఎందుకు అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆలోచించలేకపోయాం. ఆత్మ పరిశీలన, అంతఃశోధన మొదలైంది సార్. మెనీ థ్యాంక్స్ టు ఆశ్వా అండ్ సిహెచ్డిహెచ్సి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది లాస్ట్ రోజు, అది ఇంకా ఉంది కదా. లాస్ట్ రోజు కదా, ఎవ్రీ డే సార్. నైస్ నైస్. ఎనీ అదర్స్ అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రేవతి గారు. నా పేరు రేవతి అండి. ఓకే సార్, యాక్చువల్గా ప్రతిదానికి మనకి కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా, మన హ్యాపీనెస్ వచ్చినా ఎదుటి వాళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల అని జనరల్గా బ్లేమ్ చేసేస్తాం కదా సార్. అవునండి. మన ఎప్పుడు ప్రతిదీ మనం ఇప్పుడు వస్తువుల మీద కాకుండా ఎదుటి మనుషుల మీద కూడా డిపెండ్ అయిపోయాం. మన హ్యాపీనెస్ కానీ, బాధ కానీ ఏదైనా బిలీవ్ చేస్తే మనకు బాగుండదు కదా అని. సో అలా కానప్పుడు మనలో మనం బాధ జనరల్ గా ఇప్పుడు బాధ తీసుకుంటే బాధ అయినా పడతాము, హ్యాపీనెస్ అయినా సరే, అండ్ రెండు ఫీల్ అవుతాం మనం. బట్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వం, కానీ వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాం మనం. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు రియాక్ట్ అవ్వకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి రైట్ అండర్స్టాండింగ్, హౌ టు ఎవాల్యుయేట్, హౌ టు అండర్స్టాండ్, అది ఏ విధంగా ఆలోచించుకోవాలి అన్న ఒక వే తెలిసింది అని నేను అనుకుంటున్నాను. వెరీ నైస్ అండి. అంటే అలానే ఐడియా ఉంది. సో సఫరింగ్ ఏదైనా సరే మనలోనే ఉంటుంది అని తెలుసు, కానీ ఎలా హౌ టు అదర్ పర్సన్ ని మార్చాలి అన్నా మార్చలేము. బట్ మనం ఎలా మారాలి ఒక్క ఆలోచన ఒకసారి అనేసుకుంటే సరిపోతుందా అని ఆ కన్ఫ్యూజన్ కి రైట్ అండర్స్టాండింగ్ ఏంటి, ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి ఏంటి అన్న పాత్వే, ఆ సిస్టమాటిక్ గా నాకు తెలిసింది. So I got that answer from this. Very Thank nice. you very much. Very nice. Thank you. Nice. Anyone Andy? Anyone else? Sir, please unmute చేయండి సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. 1 or 2 people ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళండి. ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడలేదో అన్మ్యూట్ చేసి 1 or 2 lines. వాట్ కొత్తగా మీరు నేర్చుకున్నది మీకు కనెక్ట్ అయింది మీ లైఫ్ లో? అందరికీ హెల్ప్ అవుతుందండి మీరు షేర్ చేయటం వల్ల. ఏదో అడుగుతాడో రౌండ్ వేయమంటాడు, మనల్ని మనం ఒక చాక్లెట్ ఇచ్చేస్తాం, ఇచ్చేస్తుంది సార్. అది ఇది కాంపల్సరీ అవుట్ కాదు, సబ్స్టిట్యూట్ కాదు అంటాడు. సార్ మీరు హలో మ్యూట్ చేసేయండి సార్, మీరు మాట్లాడుతున్నారు. పొద్దుటి క్లాస్ సాయంత్రం వస్తున్నాను సార్. క్లాస్ ఉంటే ఎక్స్పీరియన్స్ అడిగినట్టు. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. ఎనీ ఇన్సైట్స్ అండి లాస్ట్ 4 days లో? సార్ నేను ఒక్కసారి సమ్మరైజ్ చేస్తానండి ఒక 5-10 minutes లో. సో ఎనీ క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటానండి దాని మీద. ఈ 4 రోజుల్లో మనం ఏం మాట్లాడుకున్నాము? సో ఇది ఈ వర్క్షాప్ అనేది ఒక మీకు తెలియనివి చెప్పేదో, లేదో మోరల్సో, లేకపోతే డూస్ అండ్ డోంట్స్ చెప్పేదో కాదండి. ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని ఈ డూస్ అండ్ డోంట్స్ అయితే మాట్లాడట్లేదండి మనము.
జీవన విద్య వర్క్షాప్ అనేది మనల్ని మనం అన్వేషించుకునే ఒక ప్రక్రియ. మీకు ఏది రైటు అనేది మేము చెప్పట్లేదండి. మీరు కంక్లూడ్ చేసుకుంటున్నారు. ఇది మనల్ని మనం అన్వేషించుకునే ప్రక్రియ. సో, ఏ విషయం చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి అని చెప్పారండి డే 1 నుంచి. అది రైట్ అని మాత్రం నమ్మొద్దు. ఏ విషయం చెప్పినా సరే. ఫస్ట్ మీ లైఫ్‌లో నాకు పర్సనల్‌గా ఇది సహజంగా ఒప్పికేనా? ఏదైతే చెప్తున్నారో మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవాలి. తరువాత నేను ఇంకొక వ్యక్తితో వ్యవహరించినప్పుడు ఆ వ్యక్తికి ఇది ఓకేనా? కుటుంబంలో నేను బిహేవ్ చేసినప్పుడు, ఆఫీస్‌లో బిహేవ్ చేసినప్పుడు, ఇంకొక మనిషితో లేదా ప్రకృతితో నేను వ్యవహరించినప్పుడు ఈజ్ ఇట్ లీడింగ్ టు మ్యూచువాలిటీ? ఈ పరస్పరంగా పూరకతకి దారి తీస్తుందా? సెకండ్ లెవెల్ వెరిఫికేషన్. ఎప్పుడైతే ఈ వెరిఫికేషన్ ద్వారా ఏదైతే ఫిల్టర్‌లో నుంచి బయటకొచ్చిందో అండి, అప్పుడు మాత్రమే దాన్ని సరైన అవగాహన అంటున్నాం. అప్పటి వరకు ఈ వర్క్‌షాప్‌లో ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే స్వీకరించండి. ఎందుకంటే అండి, ఎంత తొందరగా తీసుకుంటామో అంతే తొందరగా వదిలేస్తాము. అది రైట్ అని తీసుకుంటే. సో, ఈ ప్రక్రియలో మన పట్ల మనకి ఈ ఎరుక డెవలప్ అవుతుందా? ఈ అవేర్‌నెస్ అనేది. నేను ఏం మాట్లాడుతున్నాను? ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? ఈ ప్రశ్న ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తుందా? ఈ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏం ఆలోచిస్తున్నాను? నా ఆలోచన వల్ల నేను హ్యాపీగా ఉంటున్నానా? నా ఆలోచన వల్ల నాకే బాధేస్తుందా? తర్వాత మిమ్మల్ని మీరు పరిశోధించుకోగలుగుతున్నారా? నేను ఒక పని నేను చేసినప్పుడు హ్యాపీగా లేకపోతే ఎందుకు లేను హ్యాపీగా? ఒక థాట్ వల్ల నేను హ్యాపీగా లేను. నేను కంఫర్టబుల్‌గా లేను. కానీ ఆ థాట్‌నే ఎందుకు ఆలోచిస్తున్నాను? ఆ ఆలోచనని ఎందుకు ఆలోచిస్తున్నాను? ఆ భావమే ఎందుకుంది నాలో? మనల్ని మనం మూల్యాంకనం చేసుకోవటం. మూల్యము అంటే వాల్యూ అండి. మనం ఎవాల్యుయేట్ చేసుకునేటప్పుడు వాల్యూ అర్థం అవ్వాలి. వాట్ ఈస్ రైట్ థింగ్ ఇన్ లైఫ్? మూల్యం ఏంటి జీవితంలో? సో దట్ మనం ఈజీగా మనల్ని మనం మూల్యాంకనం చేసుకోగలం సరిగ్గా. ఒక టీచరు 5 మార్కుల ప్రశ్నకి మార్కులు వేయాలనుకోండి. 5 మార్కులంటే రైట్ ఏంటో తెలియాలి గదండీ! అప్పుడే గదా! ఇప్పుడు మనకు ముందు ఉన్న ఆన్సర్‌కి మార్కులు వేయగలిగేది. ఇప్పుడు నాకే రైట్ ఏంటో తెలియట్లేదు. నేను మరి ఎలా ఎవాల్యుయేట్ చేస్తాను నా లైఫ్‌లో చేసే ప్రతి పనిని? సో, ఈ ప్రక్రియలో అండి మీకు ఈ కాన్సెప్ట్స్ గుర్తున్నా, గుర్తు లేకపోయినా పెద్ద పర్లేదండి. ఈ మాటలు, ఈ తెలుగు పదాలు ఇవి. ఏది సెంట్రల్ పాయింట్ అంటే మనల్ని మనం అన్వేషించుకోగలుగుతున్నామా? నన్ను నేను క్లియర్‌గా చూసుకోగలుగుతున్నానా? నా పట్ల నాకు ఎరుక స్టార్ట్ అయిందా? నా మనసులో ఏం జరుగుతుంది? నేను ఏం మాట్లాడుతున్నాను? ఏం చేస్తున్నాను? ఇది కొంచెం స్టార్ట్ అయినా సరే ఈ వర్క్‌షాప్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అదేనండి. అందుకనే మీకు ఆ యాక్టివిటీస్ ఇచ్చిన ఫస్ట్ రోజు నుంచి ఫెసిలిటేటర్లందరూ మీరు వెరిఫై చేసుకోండి. మీ లైఫ్‌ని సెంటర్‌లో పెట్టండి. పక్కన వాళ్ళు కాదు. ఎందుకు అని అంటే అండి, ఇప్పుడు నేను ఈ ల్యాప్‌టాప్‌ని సరిగ్గాని అర్థం చేసుకోవాలనుకోండి. సో, అప్పుడు నేను ల్యాప్‌టాప్ వైపే చూడాలి గదా! ఓపెన్ చేయాలి, మొత్తం చూడాలి. ఇయన్నీ చేయాలి గదా! ఏ వస్తువునైతే నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నానో, ఆ వస్తువు వైపు చూడాలి గదా! ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవాలన్నప్పుడు, నా జీవితంలోకి చూడాలా? లేదు పక్కన వాళ్ళ వైపు చూడాలా? ఎక్కడ చూస్తే ఆన్సర్స్ ఒస్తాయి? సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం చూసుకోవాలి. ఈ కమిట్మెంట్ ఇంపార్టెంట్. నేను ఇవాల్టి కన్నా రేపు నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ అనేది తీసుకుంటామో, దెన్ ఈ జర్నీ చాలా చాలా బావుంటుందండి. మొదటి రోజు సార్ అడిగారు, నా విలువ ఏమిటి అని.
ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అసలు ఏంటి సార్ ఈ పేరు? ఈ ఏదో మోరల్స్ లేకపోతే నీతి కథలో లేకపోతే అవి చెప్పేది కాదండి హ్యూమన్ వాల్యూస్ అంటే. వాల్యూ అంటే నాకన్నా పెద్ద వ్యవస్థలో నా పాత్ర ఏమిటి? నేను నా శరీరంతో ఇంటరాక్ట్ అవుతున్నాను. నా పాత్ర ఏంటి నా శరీరం పట్ల? నా రోల్ ఏంటి? నేను నా మనసుతో ఇంటరాక్ట్ అవుతున్నాను. నా ఆలోచన వల్ల నన్ను నేను బాధ పెట్టుకుంటున్నానా? నన్ను నేను హ్యాపీగా పెట్టుకుంటున్నానా? నా చాయిసెస్ వల్ల, నా నిర్ణయాల వల్ల నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నానా? నా శరీరాన్ని బాధ పెడుతున్నానా? నా మాటల వల్ల, నా చేతుల వల్ల నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏ సంబంధాలైతే నాకు ప్రాణప్రదంగా ఇంపార్టెంటో, చాలా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటానో, ఆ సంబంధాల్లో నా వల్ల హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుందా? లేదు నా వల్లే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందా? నా పాత్ర ఏంటి? నేను పూరకంగా ఉండగలుగుతున్నానా? ఈ ప్రశ్నను అడగటమే ఆ మానవ విలువల గురించి ఆలోచించటం అండి. నా విలువ ఏంటి అని ఆలోచించటం. సో, ఈ 2 రోజుల్లో నా పట్ల నా బాధ్యత ఏంటి? నా కుటుంబం పట్ల, నా సంబంధాల నా బాధ్యత ఏంటి? అని ఈ 2 విషయాల పట్ల సుందర్ గారు, హరి గారు అండ్ సుమన్ గారు డిస్కస్ చేశారండి. ఐ థింక్ సుమన్ గారు, హరి గారు తీసుకున్నారు కదా క్లాసెస్. ఇద్దరు డిస్కస్ చేశారు. హోప్ మీకు కనెక్ట్ అయిందనుకుంటాను మనం ఏది మాట్లాడుతున్నామో. ఏం గావాలి? ఎప్పుడూ సుఖంగా ఉండాలనే కోరికుంది. ఎప్పుడూ సుఖంగా ఉండటానికి ఏం కావాలి? వస్తువులు కావాలి. నో డౌట్. మనకి బ్రతకటానికి వస్తువులు కావాలి. కానీ వస్తువులతో పాటు ఏం కావాలి? సంబంధాలు, సంబంధాల్లో సరైన భావాలు కావాలి. ఈ 2 సరిపోతాయా? లేదండి. సరైన అవగాహన కూడా కావాలి. నాకు ఎంత వస్తువులు కావాలి? నాకు సంబంధాల్లో ఎలాంటి అండర్‌స్టాండింగ్ ఉండాలి? ఈ రెండిటి పట్ల సరైన అవగాహన కావాలి. ఈ 3 లైఫ్‌లో ఇంపార్టెంటు. డెవలప్‌మెంట్ అంటే ఇది జీవితంలో. మనిషిగా ఎదగటం అంటే ఇది. ఈ మూడిటి గురించి ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నానో దాన్ని మానవ చేతన అన్నామండి. ఇప్పుడు మూడిటి గురించి ఎప్పుడూ ఆలోచన ఉంటుందా? వస్తువులు ఎక్కువగా ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాను. నా పిల్లలకి ఎక్కువ వస్తువులుంటే వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉంటారు అనే ఆలోచన ఉందా? అలా అని చెప్పేసి ఆపోజిట్ కూడా కాదండి. వస్తువులు ఏమొద్దండి, వస్తువుల వల్ల ఏం లేదు అని. నో. వస్తువులు చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో నా బాడీ, నా నా ఫ్యామిలీ మెంబర్స్ బాడీ హెల్తీగా ఉండటానికి, సర్వైవ్ అవ్వటానికి, సౌకర్యవంతంగా ఉండటానికి వస్తువులు కావాలి. వస్తువు ఉంది కాబట్టే ఇవాళ మనం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. మీరందరూ క్లాస్ జాయిన్ అయ్యి వినగలుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. కాకపోతే నేను దాన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేశానా? ఈ సందర్భంలో మనల్ని మనం అర్థం చేసుకుంటున్నాం అంటే ఏంటి నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే? నా అవసరాలు వేరు, నా శరీరం యొక్క అవసరాలు వేరు అని క్లియర్‌గా చూడగలుగుతున్నానా? నా అవసరాలు ఎప్పుడూ సుఖంగా ఉండటం. నా శరీరం యొక్క అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగము. 2 అవసరాలు ఇంపార్టెంటే. కానీ నా అవసరం నిరంతరం. నా శరీర అవసరాలు తాత్కాలికం. ఎప్పుడు రిక్వైర్మెంటో అప్పుడు దానికి ఆ వస్తువు ఇస్తే సరిపోతుంది. కానీ నా అవసరం అనేది నిరంతరం. ఒక్క సెకండ్ కూడా ఈ అన్‌హ్యాపీనెస్, ఈ డిస్కంఫర్ట్ అనేది మనసులో ఈ అసౌకర్యం అనేది భరించలేము. అందుకే మనిషికి సరైన అవగాహన, సరైన భావాలు ఇంపార్టెంట్. అయితే వస్తువులు ఉంటే సుఖంగా ఉంటాననే భ్రమలో ఉంటున్నామా? లేకపోతే నా అవసరాలు ఎంత? నాకు, నా కుటుంబానికి, శరీరానికి అవసరాలు ఎంత?
వస్తువులతో శరీర అవసరాలు మాత్రమే తీర్చగలను అనే క్లారిటీ ఉన్నప్పుడు నా అవసరాలు ఎంతో అర్థమవుతుందండి. ఎప్పుడైతే నా అవసరాలు ఎంతో అర్థం చేసుకున్నప్పుడు నా అవసరాల కన్నా ఇవాళ నా దగ్గర ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా ఈజీగా అర్థమైపోతుంది కదా. ఎప్పుడైతే నా అవసరాలే నాకు అర్థం కావట్లేదు అనుకోండి, ఇంకా లైఫ్‌లో ఎక్కువ అనే ఫీలింగ్ ఎప్పుడొస్తది? ఇవాళ నా లైఫ్‌లో నా దగ్గర ఎక్కువ ఉన్నాయా, లేవా అనేది ఎప్పుడు చూసుకోగలను? ఎప్పుడైతే నా అవసరం ఎంతో అని చూసుకున్నప్పుడే కదా. సో, సమృద్ధి అనే భావం గురించి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? నాకు కావలసిన దానికన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయనే భావన. వెరీ టు బి స్పెసిఫిక్, నా అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయనే భావన. సో, దానికి 2 కావాలి. నాకు ఎంత కావాలి? నాకు, నా ఫ్యామిలీకి. దానికన్నా ఎక్కువ. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉంటదో అండి, న్యాచురల్‌గా భయము అనేది ఉండదండి. ఇవాల్టి గురించి ఫోకస్ ఉంటదండి. రేపేమవుతదో, నా పిల్లలకి ఏమవుతదో, ఈ రేపు అనే ట్రాప్‌లో ఉండమండి. ప్లాన్ ఉంటుందండి, వెరీ గుడ్. బట్ ఈ ఆతృత ఎప్పుడు, అమ్మో! కరోనా వచ్చింది ఏమవుతదో, అదొచ్చింది ఏమవుతదో. ఏమవుద్దండి? ఏమీ కాదు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి అంతే కదా. తర్వాత ఓకే. ఓకేనండి. హ్యాపీనెస్ గురించి, ప్రాస్పెరిటీ గురించి మాట్లాడారు. మరి సంబంధాల్లో నా పాత్ర అంటే ఏంటి? అంటే సంబంధాల్లో సరైన భావాలున్నాయి. సహజంగా ప్రతి మనిషిలోనూ ఉన్నాయి ఈ భావాలు. అయితే మనకి ఎప్పుడైతే ఆ రియాలిటీ చూస్తామో అప్పుడు ఆ భావం మనలో సునిశ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ రియాలిటీని చూడమో, ఆ ప్రిన్సిపల్‌ని చూడమో మనలో ఆ భావం ఉండదు. ఎప్పుడైతే ఈ భావం నాకు అర్థమవుతదో అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఈ ఒక్క లైన్ అందరికి అర్థమవ్వాలండి. ప్రతి ఫెసిలిటేటర్ మీకు ఇదే లైన్‌ని అర్థం చేస్తున్నారు. మనం హ్యాపీగా ఉంటే మన దగ్గర ఉన్నది పక్కన వాళ్ళకి ఇవ్వగలం. మన దగ్గరే లేనిది పక్కన వాళ్ళకి ఇవ్వలేమండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్, ఈ అండర్‌స్టాండింగ్ నాలో ఉంటదో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నేను సంతోషంగా ఉంటాను. ఎప్పుడైతే ఈ భావాన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళు మనం ఉభయ సుఖం అనేది కలుగుతుంది. బట్ అట్‌లీస్ట్ ఈ ఫీలింగ్ నాలో ఉండటం వల్ల నా హ్యాపీనెస్ అయితే గ్యారంటీ అండి. వెరీ ఇంపార్టెంట్. లేదండి వాడు చేస్తున్నాడండి తప్పు. వాడు ఎప్పుడూ చేస్తున్నాడండి. యెస్, బయట ప్రాబ్లమ్ ఉంది. మీలో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందా? అవుతుంది అంటే ఏదన్నా ఫీలింగ్‌ని మిస్ అవుతున్నామా? ఈ 9 భావాల గురించి వివరంగా మాట్లాడుకున్నామండి. విశ్వాసము, ఎదుటివాడు ఉద్దేశము నా లాంటిదే. నా ఉద్దేశం ఎలా ఉందో ఎదుటి వాళ్ళది కూడా అలానే ఉంది. సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే క్లారిటీ. వస్తువు ఎలా ఉందో అలా చూడటం అండి విశ్వాసము అంటే. విశ్వం ఎలా ఉన్నదో అలా అస్వస్థంగా ఉండటం. ఆ రూట్ మీనింగ్ అది ఆ పదానికి. ఎప్పుడైతే ఆ తాడుని, ఇప్పుడు చీకట్లో నడుస్తున్నప్పుడు తాడు చూస్తాం కదా. దానికి తగిలిన పాము అనుకున్నాం అనుకోండి. మనలో ఆ చెమటలు వచ్చేస్తున్నాయి కదా. కోపము, భయము, హార్ట్ బీట్ పెరిగిపోవటము, ఆదుర్ద ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఎప్పుడైతే వాస్తవంకి తప్పుగా అనుకుంటామో, వాస్తవంలో ఉన్నదానికి మనం రియాక్ట్ అయిపోతూ ఉంటామండి. వాస్తవం ఏంటి అని అర్థం చేసుకోవటమే ఈ 9 ఫీలింగ్స్ అండి. ఆ వాస్తవాన్ని చూడటమే సంబంధంలో. ఆ వాస్తవాన్ని చూస్తే మనలో సద్భావం అనేది ఉంటుంది. ఆ వాస్తవాన్ని చూడలేకపోతే ఆ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సమ్మానము, రెస్పెక్ట్.
ఎదుటి మనిషి నాలాంటి వాడే. నన్ను నేను మనిషిగా చూసుకోవటము, ఎదుటి వ్యక్తిని మనిషిగా చూడగలుగుతాం. నన్ను నేను ఎప్పుడైతే తక్కువగా చూసుకుంటానో, తక్కువ ఐడెంటిటీతో, నా కులంతో, నా మతంతో, నా ప్రదేశంతో, నాకున్న పోస్ట్‌తో, నాకున్న ఏజ్‌తో, నా దగ్గరున్న నా జెండర్‌తో, నాకున్న నమ్మకాలతో, వీటితో ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో, వెంటనే అవతల వాళ్ళు నా వాళ్ళు నా నా వాళ్ళా కాదా అనేది వీటి ఆధారంగా డిసైడ్ అయిపోతుంది. దీన్నే అపమానము అన్నామండి. సమ్మానము అంటే ఆ నన్ను నేను మనిషిగా చూసుకోవటము, ఎదుటి వ్యక్తి నాలాంటి వాడే అనే రియాలిటీని చూడటము. స్నేహభావము సంబంధాన్ని స్వీకరించటం అండి. నిర్విరోధపూర్వకంగా సంబంధాన్ని స్వీకరించటం. యాక్సెప్టెన్స్ ఆఫ్ ది రిలేషన్‌షిప్. నేను పర్ఫెక్ట్ కాదు. నాకు నా లోపాలున్నాయి. నాకు నా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఎవరైనా పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారండి? నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. ప్రతి మనిషి కూడా తన ఇష్యూస్ తనకున్నాయి. కుటుంబంలో ఏ వ్యక్తి అయితే సంబంధం మీరు చూస్తున్నారో, ఆ వ్యక్తిని నిర్విరోధపూర్వకంగా ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్వీకరించగలగటం. ఎలా ఉన్నారో అలా. నువ్వు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా. ఇఫ్ అండ్ బట్ దెన్ ఈ ట్రాప్‌లో గనక పడిపోతే అండి, ఎప్పుడు మనం హ్యాపీగా ఉండమండి. ఎప్పుడు సంబంధాలు నిలబడవు. నేను ఎలా ఉన్నానో మనల్ని మనం స్వీకరిస్తున్నాం గదా! అదే విధంగా ఎదుటి వ్యక్తిని తనకున్న బ్యాక్‌గ్రౌండ్‌తో, తనకున్న లోపాలతో స్వీకరించగలగటం. దీన్నే స్నేహభావం అన్నారండి. సహజంగా మీకు గనక ఒక లాంగ్ ఫ్రెండ్‌షిప్ గనక ఒక మనిషితో ఉంటే, మీ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు గదా! చిన్నప్పటి నుంచి. గుడ్ ఫ్రెండ్స్. మీరు ఈ భావం న్యాచురల్‌గా ఉండుంటది. అందుకనే ఆ ఫ్రెండ్ ఉన్నారు చూడండి. కానీ లైఫ్ పార్ట్నర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక అడల్ట్ చైల్డ్, వీళ్ళిద్దరితో ఈ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. టీనేజ్‌కొచ్చిన పిల్లలు అండ్ పెద్దవాళ్ళు పిల్లలతో అండ్ ఓన్ వైఫ్‌తో ఈ ఫీలింగ్ స్నేహభావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మమత, వాత్సల్యము. మమ అంటే నేనండి. మమత అంటే మనం ఏదన్నా మన వాళ్ళు నా సంబంధం అని చూసినప్పుడు వాళ్ళ శరీరాన్ని చూసుకుంటాం. వాళ్ళ శరీరానికి కావాల్సిన పోషణకి, రక్షణకి కావాల్సిన వస్తువుల్ని సమకూర్చటం. దాన్ని మమత అన్నారండి. ఆ భావం ఎప్పుడుంటుందంటే, ఆ మమ అంటే అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకే ఇస్తున్నాననే ఫీలింగ్‌తో ఇస్తామండి. మన పిల్లలకి ఏమన్నా ఇస్తే లెక్కలు వేసుకోం కదండీ! ఎందుకంటే ఆ ఫీలింగ్‌తో ఇస్తాం. మమత అనే ఫీలింగ్‌తో. మన ఎన్ని సంబంధాల్లో ఈ ఫీలింగ్‌తో ఉండగలుగుతున్నాం. వాత్సల్యము. వాళ్ళ శరీరానికి కావాల్సింది ఇవ్వటాన్ని మమత అన్నాం. కానీ వాళ్ళ మనసుకి కావాల్సింది ఈ నాలెడ్జ్, ఈ ఫీలింగ్, గైడెన్స్ అన్నమాట. ఈ గైడెన్స్ ఇవ్వగలగటం. వస్తువైతే సంపాదించి ఇవ్వగలను. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ నేను ఫస్ట్ అలాంటి లైఫ్ జీవించడం చాలా ఇంపార్టెంట్. నేనే సరిగ్గా చూడట్లేదు. వాళ్ళకి ఎలా చూయించగలను? సో, వాత్సల్యం చాలా చాలా ఇంపార్టెంట్. మమత, వాత్సల్యము. ఈ 5 ఫీలింగ్స్ చాలా అండి. లైక్ మన ఇండ్లు గనక ఆ హ్యాపీ ప్లేస్‌గా మారాలి అంటే ఈ 5 ఫీలింగ్స్‌ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ అండి. థియరిటికల్‌గా కాదు. ప్రాక్టీస్ చేయటం ఇంపార్టెంట్. తర్వాత శ్రద్ధాభావం అని నిన్న మాట్లాడారు. శ్రద్ధాభావం అంటే ఫస్ట్ ఈ ఎక్సలెన్స్, శ్రేష్ఠత అంటే అర్థం అవ్వాలండి లైఫ్‌లో. నన్ను నేను హార్మనీలో ఉంచుకోవటం, సామరస్యతగా, నా కుటుంబంలో నేను సామరస్యతగా ఉండటము, సమాజంతో అండ్ ప్రకృతితో సామరస్యంగా ఉండగలగటం. దీన్ని
ఎక్సలెన్స్, శ్రేష్ఠత అన్నారండి. ఏ మనిషి అయితే శ్రేష్ఠత కోసం పనిచేస్తున్నారో, వాళ్ళ పట్ల ఆల్రెడీ పనిచేశారో, వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అండి. మనం ఈ భగవంతుడు అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చిందండి. పూజ ఎందుకు చేస్తామండి? ఎందుకు చేస్తాం? మనం పూజ చేస్తాం కదా, ఏ మతంలో అయినా ప్రేయర్ చేస్తాం కదా. ఏంటి ప్రేయర్ అసలు ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తామంటే, నాయనా నన్ను కూడా నీలాగా అయ్యేటట్లు హెల్ప్ చేయి, నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వు. అదేనండి. అందుకనే ఏ పండగకైనా ఒక రోజు సెలవు తీసుకుంటాం. ఎందుకు? ఎందుకు అంటే, ఆ రోజు ఎక్కువ తిని నిద్రపోమని కాదండి. అట్‌లీస్ట్ ఆ రోజన్నా ఆ మనిషి ఏం చేశారు? ఆ మనిషి ఏమేమి చేశారు లైఫ్‌లో? వాటిని నెమరు వేసుకోవటం వల్ల, వాటి గురించి ఆలోచించటం వల్ల మనలో ఆ ఇన్స్పిరేషన్, ఒక మనిషిగా ఎలా బ్రతకొచ్చు అనే ఆ ఇన్స్పిరేషన్ కలుగుతుందని. దాన్నే పూజ అన్నారు. సో, ఎవరైతే ఆల్రెడీ ఈ శ్రేష్ఠతని అచీవ్ చేశారో, వాళ్ళ పట్ల మనకుండే భావాన్ని శ్రద్ధ అన్నారు. ఎవరైతే మన కుటుంబంలో, మన ఆఫీస్‌లో, లేకపోతే మన సమాజంలో శ్రేష్ఠత కోసం ఎఫర్ట్ పెడుతున్నారో, వాళ్ళ పట్ల ఉండే ఫీలింగ్‌ని గ్లోరీ అన్నారు. తెలుగులో ఇది లూజ్‌గా ట్రాన్స్‌లేట్ చేశానండి, గౌరవము అని. బట్ ఈ గ్లోరీ ఫీలింగ్. 8 కృతజ్ఞత. చాలా చాలా ఈజీగా అర్థమయ్యే ఫీలింగ్. బట్ చాలా పవర్‌ఫుల్ ఫీలింగ్ అండి. కృతజ్ఞతా భావం, గ్రాటిట్యూడ్. నేను బ్రతికి ఉండటానికి, నా అభివృద్ధి కోసం, నేను శ్రేష్టంగా లైఫ్‌లో జీవించడానికి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎంతమంది నేను ఇలా ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం? వాళ్ళందరి పట్ల మనకుండే ఫీలింగ్. కానీ ఈ కృతజ్ఞత భావం అనేది థాంక్ యూ చెప్పడం కాదండి. ప్రతి క్షణం మనం నోటీస్ చేయగలుగుతున్నామా? నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో, సపోర్ట్ చేశారు. ఆ నోటీస్ చేయటం, మనసులో ఆ అప్రిసియేషన్ రావటం, వాళ్ళ పట్ల ఆ ఫీలింగ్ రావటం, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెస్ చేయటం. యూ నీడ్ టు ఎక్స్‌ప్రెస్ దట్ ఫీలింగ్. సో, లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ ప్రేమ, లవ్, కంప్లీట్ ఫీలింగ్ అండి ఇది. అనన్యత అంటాం తెలుగులో. అన్యులు అంటే వేరే వాళ్ళు. అనన్యత అంటే ఎవ్వరు వేరే వాళ్ళు కాదు. అందరితో నాకు సంబంధం ఉంది అని చూడగలగటం. ఇప్పుడు మనం ఇంట్లో చెప్తాం కదా, నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నానని. అట్‌లీస్ట్ ఒక్క వ్యక్తినైనా అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? అన్‌కండిషనల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని చూడగలుగుతున్నామా? అట్‌లీస్ట్ ఒక్క వ్యక్తి అన్నా ఆ ప్రేమ అనేది చూయించగలుగుతున్నామా? ఇది మనం అడగాలండి. సో, ఈ 9 భావాల గురించి లాస్ట్ 3 డేస్ డిస్కస్ చేశారండి. 4 డేస్. ఇంతవరకు ఏమన్నా, ఇది సమ్మరీ అండి. ఏమన్నా ప్రశ్నలుంటే 1, 2 తీసుకుంటానండి. కాన్సెప్ట్ మీకు అర్థం కానిది అని ఉందా? యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ ఆస్క్ అండి. అన్‌మ్యూట్ చేసి అడగొచ్చండి మీరు. శ్రద్ధ అన్నది ఫోకస్సా అండి? శ్రద్ధ అంటే ఫోకస్సా? ఫర్మ్ ఫోకస్సా? సో, ఈ శ్రద్ధ అనే పదాన్ని మనం వాడుక భాషలో వేరు వేరు సందర్భాల్లో ఉపయోగిస్తామండి. సో, ఒకటి శ్రద్ధా భావం. ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో, ఏదైతే హై ఎక్సెల్ అని అనుకుంటామో, దాని పట్ల వి పే అటెన్షన్ టు ఇట్. నేచురల్‌గా మన అటెన్షన్ దాని వైపు వెళ్తుంది కదా. ఇప్పుడు చదువు ఇంపార్టెంట్. ఇది చాలా నాకు ఇది చాలా హెల్ప్ అవుతది అని అనుకున్నప్పుడు చదువు పట్ల శ్రద్ధ వెళ్తుంది. ఇప్పుడు ఈ క్లాస్‌ని శ్రద్ధగా వింటున్నామా? అంటే ఈ కొలోక్వియల్‌గా ఉపయోగిస్తాం.
దాన్ని ఒక్కసారి కొంచెం సూక్ష్మంగా చూస్తే, ఏదైతే నా లైఫ్‌కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటామో, దాని పట్ల అటెన్షన్ పే చేస్తాం గదా! ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్ అనుకుంటాం. నేచురల్‌గా దాని పట్ల శ్రద్ధ ఉంటాం గదా! డబ్బుల పట్ల. అదే విధంగా నా జీవితంలో ఎప్పుడైతే నేను శ్రేష్టంగా ఉండాలి, నన్ను నేను ఎప్పుడు సామరస్యంగా ఉంచుకోవాలి, కుటుంబ సంబంధాల్లో సామరస్యంగా ఉండాలి, సమాజంలో నా వంతు పాత్ర నేను పోషించాలి, ప్రకృతితో శాస్త్రీయతంతో ఉండాలి. ఎప్పుడైతే ఇది శ్రేష్టత అనేది మనకు ఒప్పిక ఉంటుందో, ఆ స్వీకృతి ఉంటుందో, ఎవరిలాంటి జీవితాన్ని గడిపిన వాళ్ళు, ఎవరైతే మనకి మనం భగవంతులు అంటాము, గొప్పవాళ్ళు అంటాము, మనం పూజిస్తామో, పూజ్యులు అంటాం గదా! వాళ్ళందరి పట్ల ఈ శ్రద్ధా భావం అనేది ఉంటది. ఎందుకు? వాళ్ళు అలాంటి లైఫ్ జీవించారు. ఇప్పుడు నేను ఎందుకు శ్రద్ధాభావం అనేది ఉంటుందంటే, అది నేను ఇంపార్టెంట్. ఈ ఎక్సెల్ అవ్వటం, ఈ శ్రేష్టంగా ఉండటం జీవితంలో, ఇది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను కాబట్టి. కనెక్టెడే సార్. బట్ ఇది కొంచెం సూక్ష్మంగా చూస్తే కనెక్ట్ అవుతది ఈజీగా. చాలా బాగుంది. మీరు కొంచెం లోతుగా చెప్పారు. అటువంటి జీవితం గడిపిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు ఆ భావం వాళ్ళ పట్ల ఎప్పుడుంటదంటే, నాకు అలాంటి జీవితం అనేది ఇంపార్టెంట్ జీవించడం అని నాకు అర్థమైనప్పుడు. అది. శ్రేష్టంగా ఉండాలి అని అర్థమైనప్పుడు. ఇప్పుడేమవుతుందంటే బిజీగా అయిపోయాం విశిష్టంగా ఉండటానికి. పక్కన వాడికన్నా ఎక్కువ ఉండాలా, పక్కన వాడికన్నా ఒకటి ఉండాలి. ఇది విశిష్టంగా ఉండటం. మన పిల్లల్ని కూడా అదే వెళ్తున్నాం. 100 మార్కులకి 100 మార్కులు రావాలని ఎంకరేజ్ చేస్తున్నామా? సబ్జెక్ట్ మొత్తం అర్థం అవ్వాలని ఎంకరేజ్ చేస్తున్నామా? లేదు క్లాస్‌లో ఫస్ట్ రావాలని ఎంకరేజ్ చేస్తున్నామా? బావుంది. ఎప్పుడైతే విశిష్టంగా ఉండటానికి ప్రయత్నిస్తామో అండి, నేచురల్‌గా ఎప్పుడు మన చుట్టూ ఇన్‌సెక్యూరిటీ ఉంటది. షార్ట్ కట్ అవుతుంది. ఇన్‌సెక్యూరిటీ ఉంటదండి. అక్కడ స్వతంత్రంగా ఉండలేము. మీరు 'స్నేహితుడు' అనే మూవీ వచ్చింది కదా తెలుగులో. హిందీలో 3 ఇడియట్స్ అంటారు ఆ మూవీ. ఆ మూవీ ఎసెన్స్ ఇదే చెప్తారు. ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలకి చూయించండి ఆ మూవీ. ఎవరైనా చూడకపోతే మీ పిల్లలతో కలిసి చూడండి ఆ మూవీ. అయితే ఏం చెప్తారంటే అక్కడ, క్లాస్‌లో ఫస్ట్ రావాలనుకునేవాడు ఎంతమందికి సహాయం చేయగలడు? వాడికి ఎవరికి చెప్పాలన్నా ఇన్‌సెక్యూరిటీనే కదా! వాడి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఇదే ఒక వ్యక్తి నాకు సబ్జెక్ట్ మొత్తం అర్థం అవ్వాలి. 100/100 ఇది ఏం పెట్టుకున్నప్పుడు వాడు ఎంతమందికి సాయం చేసినా వాడిదేమైనా పోతుందా? లేదు. ఎవరి చుట్టూ సౌహృదకరమైన వాతావరణం ఉంటుంది? లైఫ్‌లో కూడా అంతేనండి. బావుంది. ఈ ఎప్పుడైతే ఈ ఎక్సలెన్స్ శ్రేష్టత అనేది అర్థమవుతుందో, ఆ శ్రేష్టత కోసం బతుకుతామనమాట. ప్రతి లెవెల్‌లో. నా వైయక్తికంగాను, నా కుటుంబంతోను, సమాజంలోను అండ్ ప్రకృతితోను. బావుంది. విశిష్టత కాదు. సంపూర్ణము. చాలా ధన్యవాదాలు. సార్ హలో. సార్. ఈ విశిష్టత ఇంగ్లీష్‌లో వర్డ్ చెప్పండి. బీ స్పెషల్ అండి. మ్యూట్‌లో పెట్టేసేయండి. టు బీ స్పెషల్. పీర్ ప్రెషర్. అన్నీ వస్తాయండి. ఎప్పుడైతే టు బీ స్పెషల్ అనేది ఏమవుతుందో అన్నీ వస్తాయి. అంటే విశిష్టత అంటే టు బీ స్పెషల్. శ్రేష్టత అంటే ఎక్సలెన్స్. అవును సార్, ఎక్సలెన్స్ అది చెప్పారు. విశిష్టత ఇంగ్లీష్‌లో ఏమంటారు? టు బీ స్పెషల్ అండి. టు బీ స్పెషల్. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. నేను ఏ క్వెషన్స్ లేకపోతే నేను ముందుకు వెళ్తాను కంటెంట్‌లో. థాంక్ యూ. సార్. మేడం. సార్ మనం ఈ ఫీలింగ్స్‌లో జనరల్‌గా వాడేస్తాం ఇష్టం, ప్రేమ ఇవన్నీ. మమత ఈ అన్ని వర్డ్స్. యాక్చువల్‌గా దాని కరెక్ట్ మీనింగ్‌తో అంటే కంప్లీట్‌గా మనకి ఆ రికగ్నైజేషన్ లేదు.
బట్ యూసేజ్లీ కొన్నిసార్లు కొంతమందిని వింటాం మనం, అంటే మేము బాధ్యత అని చేసుకున్నాము అంటారు. అంటే బాధ్యత ఇప్పుడు ఒక మనిషి మీద ఇష్టం కానీ, అభిమానం కానీ, ప్రేమను కానీ ఏదైనా అలాంటివి ఏమీ లేనప్పుడు ఆ మనిషికి కావాల్సినవన్నీ మనం బాధ్యతగా చేయగలుగుతామా? లేదు ఎక్కడో ఒక చోట మనకి కొంతన్నా వాళ్ళ మీద ఏదో ఒక ఫీలింగ్ ఉంటేనే బాధ్యతగా వ్యవహరిస్తామా? అంటే చాలా మంది చెప్తారు జస్ట్ నాకేమీ లేదు అంటే, కానీ నేను బాధ్యత కాబట్టి చేస్తున్నాను అని ఒక డైలాగ్ ఎక్కువ వింటాం మనం. అవునండి. ఇంకొకళ్ళేమో బాగా నువ్వంటే చాలా ఇష్టం, అంత ఇష్టం కానీ నాకు కొంచెం టైం కావాలి అంటాం ఏదైనా చేయడానికి. బట్ మనం అవతల వాళ్ళంటే మనకు చాలా ఇష్టం అనే చెప్తాం. సో అంటే ఇప్పుడు లోపల మనకు ఒక క్లారిటీ లేదు అన్నది క్లియర్. ఆ క్లారిటీ అది ఎలా తీసుకోవాలి, దానికి అది ఐడెంటిఫై చేసుకోవడానికి ఏదైనా ఒక వే. క్లారిటీ లేదు అంటాం కూడా అంత తప్పు, అది తప్పు అవుతుందండి. క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ కంప్లీట్ గా లేదు, సరిగ్గా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అది మనం కొన్నిసార్లు మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది, కొన్నిసార్లు పక్క వాళ్ళని చెప్పినట్టు అవుతుంది, ఫూల్ చేసినట్టు అవుతుంది. అసలు నా డౌట్ ఏంటంటే కొంతమంది చేయాలనే అనుకుంటాము కానీ బాధ్యతగా చెయ్యం. అక్కడ ఇష్టం లేదని కాదు, అది కొంతమంది ఇష్టం లేదు అని చెప్తారు కానీ అన్ని చేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చి పెడతారు. అది నాకు లేదు బాధ్యత అంటారు. ఒక వర్డ్ ఆ బాధ్యత అన్నదాన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు పిల్లలు అనుకోండి, పేరెంట్స్, ఇటు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మా పేరెంట్స్ అని కానీ, ఇన్లాస్ అని కానీ కదా. నేను చెప్పింది అర్థమైంది మీకు? ఫ్యామిలీ అని కానీ. సో అలా ఒక కంపారిజన్ దగ్గరికి వచ్చేసరికి మనం జస్ట్ ఇవన్నీ యూజ్ చేసేసే వర్డ్స్. ఇప్పుడు అలా అని చెప్పే వాళ్ళని మనం వింటాము, మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇక్కడికి రండి మేడం. నేను ఈ మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎవరితో అయితే ఆ బాధ్యత ఉంది అని అనుకుంటున్నారో, ఒకటి ఈ 2 లైన్లో మొదటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉందా, రెండో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉందా? ఎక్కువగా ఏంటంటే ఆ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం కదా సంబంధాల్లో. నా దగ్గర లేకుండా ఎక్స్ప్రెస్ చేయడం కుదురుతుందా? లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే నాకు అర్థమవుతాయో అప్పుడు నా బాధ్యతని నేను ఈజీగా చూస్తానండి, న్యాచురల్ గా. ఈ భావాల్లో ఎప్పుడైతే మిస్ అవుతాయో అప్పుడు సంబంధం ఉంది కానీ సంబంధంలో నా బాధ్యత చూడట్లేదు. ఈ బాధ్యత అనే పదం ఏంటంటే అండి, నా రోల్ ఏంటి అనే అదే పదం అండి. ఇప్పుడు తల్లిగా నా రోల్ ఏంటి, కూతురిగా నా రోల్ ఏంటి, కోడలిగా నా రోల్ ఏంటి, ఎప్పుడైతే నా బాధ్యత ఏంటి అనేది క్లారిటీ వచ్చింది అనుకోండి మనిషికి, అప్పుడు మీరు చేయగలిగింది చేస్తారు కదా. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు భోజనం పెట్టాలి అనేది ఎవరైనా చెప్పాలా మీకు? లేదు కదా. సరే వాడు తినట్లేదు, వాడు నేను తినను అని వెళ్ళిపోతున్నాడు, మొండికేస్తున్నాడు, వదిలేస్తారా? వదలం కదండి, వదలం. ఏదో ఒక విధంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అట్లా కాదు కదండి, లైక్ వాడు మాట వింటలేదు కదా. కొట్టైనా పెడతాం. అరే ఎందుకండి అసలు మీ వల్ల ఇప్పుడు మీకు వేరే పనులు లేవా? అదే ఉంటాయి, బట్ వదలలేం కదండి. ఏమైపోతాడో అని, తినకపోతే ఆకలేస్తుంది, తినాలి, అయితే అక్కడ ఆ సందర్భంలో ఎంత సమస్య ఉన్నా సరే మీకు మీ బాధ్యత కనిపిస్తుంది, నా రోల్ ఏంటి అని కనిపిస్తుంది కదా క్లియర్ గా. అయితే ఇప్పుడు ఈ వీళ్ళని తీసుకుందాం, అత్తయ్య మామయ్య, లేదు ఆఫీస్లో కొలీగ్,
ఇక్కడ కనిపిస్తుందా? అది అలానే అంతే క్లియర్‌గా నా రోల్ నాకు కనిపిస్తుందా? నా పాత్ర ఏంటి? కనిపించదు సార్ కంప్లీట్‌గా. ఆ! అక్కడ ఒక చిన్న సమస్య రాంగానే కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోతుంది గదా! స్టార్ట్ అయిపోతుంది. ఆ! అదండి. సో, ఈ స్లైడ్ అదే. ఎప్పుడైతే నాకులో ఈ ఫీలింగ్స్ నాలో ఉంటాయో, నా బాధ్యత క్లియర్‌గా కనిపిస్తుంది. ఓహ్! ఒకవేళ నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ నేనైతే ప్రాబ్లమ్‌లో లేను ఫస్ట్. యెస్ సార్. నేను చేయలేనప్పుడు ఎలా చేయాలో ఆలోచిస్తాను. ఇప్పుడు నా అబ్బాయికి నేను ఎప్పుడైతే భోజనం పెట్టలేకపోయానో, హ్మ్. ఏం చేస్తే వాడు తింటాడు? ఎలా చేయొచ్చు? ఈ ఆలోచన అంతా నడుస్తుంది గదా! అవును. ఈ హోమ్ వర్క్ నడుస్తుంది గదా! ఇక్కడ యెస్. సాటిస్ఫాక్షన్ ఉంటదండి. సంబంధాల్లో ఈ హోమ్ వర్క్ నడిచినప్పుడు హ్మ్. మీరిక్కడ సఫర్ అవ్వరు, సఫకేట్ అవ్వరు. ఆ బాధ ఉండదు. అసంతృప్తి ఉండదు. అయితే ఇప్పుడు ఏం నడుస్తుందంటే కంప్లెయింట్ నడుస్తుంది. వాడట్లా, ఈళ్ళెప్పుడు ఇంతే, నేనేది జేసినా ఇలా అంటారు. ఇక ఇప్పుడు ఇదంతా ఉంది గదా! అవునవును. ఇక్కడ పిల్లవాడి లోపాన్ని మీరు పైకి ఎత్తలేదు. నేను ఏం చేయాలనే దాని మీద ఫోకస్ ఉంది కదా! అవునండి. ఈ జీవన విద్యలో సెంట్రల్ పాయింట్ అంతేనండి. ఓకే. నా రోల్‌ని నేను చూస్తున్నానా? అదే విలువంటే. ఓకే. అది. ఇంక అంతేనండి వర్క్‌షాప్ అదే. సెంట్రల్ పాయింట్ అదే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ ద క్వెషన్. వి హావ్ టు థాంక్ యూ అండి. హలో సార్. చెప్పారు. సార్ సార్. సార్ కొంచెం అన్‌కండిషనల్ కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మేడంకి చెప్పిందేనండి. ఇప్పుడు ఆ అబ్బాయికి భోజనం పెట్టాలి అనే నా బాధ్యత చూసినప్పుడు కండిషన్స్ ఏం లేవు గదా! లేవు. అరగంట అయితే నేను అరగంటే నా దగ్గర టైం ఉంది. నేను హాఫ్ అన్ అవర్‌లో వాడు తింటే తింటాడు లేకపోతే వదిలేస్తాను. ఇది కండిషనల్. ఓకే. అన్‌కండిషనల్ దేర్ ఇస్ నో కండిషన్ అండి. నా రోల్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఎఫర్ట్ పెడతాను. ఇది ఓకే. నా ప్రయారిటీ. సంబంధం చూసినప్పుడు కండిషన్స్ రావండి. ఓకే సార్. సంబంధం కనిపించినప్పుడే కండిషన్స్ వస్తాయి. వెరీ గుడ్. థాంక్స్. నేచర్ సొసైటీ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఒక్కసారి నేను ఐ విల్ గో ఇట్. ఏమన్నా క్వెషన్స్ ఉంటే ఈవినింగ్ సార్ తీసుకుంటారండి. ఓకే. సో, ఓకే. ఇది బానే చెప్పారు సార్. మనుషులతోనూ లేకపోతే నాతోనూ ఫస్ట్ 4 రోజులు ఇప్పటి వరకు. బట్ మనం అంతేనా ఉంది? లేదు సార్ సమాజంలో అన్నీ జరుగుతున్నాయి గదా! ప్రకృతి ఉంది. ఈ కరోనా ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి నా సంబంధం ఏంటి? నా రోల్ ఏంటి ప్రకృతితో అని ఒకసారి చూస్తే, ప్రకృతిలో ఈ 4 ఆర్డర్స్ చూడొచ్చండి మీరు. పదార్థావస్థ, మెటీరియల్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, జీవావస్థ, ప్రాణిక్ ఆర్డర్, ప్రాణావస్థ, హ్యూమన్ ఆర్డర్, మనుషులం మనం. ఈ 4 ఆర్డర్స్ చూడొచ్చండి. అయితే ఇంకొక విషయం గూడా ఈజీగా కనిపిస్తది మనం సూక్ష్మంగా చూస్తే. ఈ మెటీరియల్ ఆర్డర్ నుంచి ఈ భూమి, నీళ్లు వీటి నుంచి మొక్కలు వాటికి కావాల్సినవి తీసుకుంటున్నాయి. మొక్కలు కూడా మెటీరియల్ ఆర్డర్‌కి హెల్ప్ అవుతున్నాయి. ఆ నేల సారవంతం అవ్వటానికి అది కొట్టుకుపోకుండా. ఈ 2 కూడా సహ అస్తిత్వంలో ఉన్నాయండి. సామరస్యంతో ఉన్నాయి. ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. ఒకదాని వల్ల ఇంకోటి ఎన్రిచ్ అవుతున్నాయి. అదే విధంగా మీరు యానిమల్స్ చూడొచ్చు. యానిమల్స్ వల్ల సాయిల్ ఎన్రిచ్ అవుతుంది గదా! అండ్ మొక్కలు, ప్రాణులు చూడొచ్చు. ఇప్పుడు ఎవరు అడవుల్ని పెంచుతుంది? మీరు నేను పెంచలేదు గదా! ఎవరు ఈ పోలరైజేషన్‌కి హెల్ప్ అవుతుంది? ఈ పరపరాగ సంపర్కం అంటాం కదా తెలుగులో. సో, వీటన్నిటికి ఇప్పుడు మనకు ఫుడ్ రావటానికి వీటన్నిటికి కారణం ఎవరు? ఈ 3 వ్యవస్థలే గదా! అయితే ఈ 3 వ్యవస్థలు కూడా సామరస్యంగా ఉన్నాయండి. మీరు గమనిస్తే. ఇవాళ మీకొక వీడియో పంపిస్తారు ఈవినింగ్ అందరూ చూడండండి. నేచర్‌లో ఎలా ఈ కోఎగ్జిస్టెన్స్ అనేది ఉంది అనేది. దీన్నే ధర్మము అన్నారండి. ఈ నియమాన్ని చూడటమే ధర్మము అన్నారండి. మనం తెలుగులో ధర్మో రక్షిత రక్షితః అంటాం గదా! అంటే మీనింగ్ ఏంటంటే
ఈ ఈ సంబంధాన్ని చూస్తే అది ధర్మము. ఈ సంబంధాన్ని ఎప్పుడైతే కాపాడుతామో అప్పుడు ఆ సంబంధం మనల్ని కాపాడుతుంది అని. ఏంటయ్యా అంటే ఈ మెటీరియల్ నుంచి నేను నాకు కావలసినవన్నీ తీసుకుంటున్నాను. ఈ ఈ మొక్కల నుంచి నాకు కావాల్సినవన్నీ నేను తీసుకుంటున్నాను. యానిమల్స్ నుంచి కూడా మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నాం కదా! బట్ మన పార్టిసిపేషన్ ఎలా ఉంది? మన వల్ల భూమి మునుపటి కన్నా బెటర్ అవుతుందా? నాశనం అవుతుందా? మన వల్ల ఆ చెట్లు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయా? లేదా వాటిని ధ్వంసం చేస్తున్నామా? మన వల్ల యానిమల్స్ అవి సమృద్ధి చెందుతున్నాయా? లేతే అంతరించిపోతున్నాయా? ఇది ప్రశ్న అండి. మన బిహేవియర్ ఎలా ఉంది ప్రకృతితో? సామరస్యంగా ఉందా? అసామరస్యంగా ఉందా? ఏ కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే నరుక్కోవటం అంటారు కదండీ! మనం చేస్తున్న పని కూడా అలానే ఉందండి. ఇప్పుడు అనుభవిస్తున్నాం గదా! ఈ కరోనా ఇవన్నీ. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక ఆ పిల్లవాడితో నాకు సంబంధం ఉందని చూస్తామో ఆ పిల్లవాడిని కాపాడుకుంటామండి. ఎప్పుడైతే ఆ చెట్టుతో, ఆ మట్టితో నాకు సంబంధం ఉంది. నేను తినేది అక్కడి నుంచే వస్తుంది. నేను పీల్చే గాలి అక్కడి నుంచే వస్తుంది. అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నేచురల్‌గా నా రోల్ ఏంటి అనేది అర్థమవుద్దండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎయిర్ ప్యూరిఫైయర్‌కి అలవాటు పడిపోయాం గానీ, ఒక చెట్టుని పెంచటానికి పెంచే వాళ్ళకి హెల్ప్ చేయటానికైతే కాంట్రిబ్యూషన్ అయితే లేదండి. ఈ సంబంధం కనిపించకుండా ఎన్ని నీతులు చెప్పినా సరే మనకు అర్థం కాదండి. సో, ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతాం. కానీ ఒకటే గొయ్యిలో నాటుతాం. పోయిన సంవత్సరం తీసిన గొయ్యిలోనే. మొక్కలు పెట్టటం మీద ఫోకస్ ఉందండి. పెంచడం మీద ఫోకస్ లేదు. చూడండి పోయిన సంవత్సరం పెట్టిన మొక్కలు ఇప్పుడు ఈ వర్షాకాలానికి ఎన్ని బతుకున్నాయో. ఎందుకు అంటే అంత టైం లేదు. అది ఇంపార్టెంట్ కాదు. అన్‌ఫార్చునేట్‌గా నెక్స్ట్ జనరేషన్ కూడా మిస్ అయిపోతున్నారండి దీని నుంచి. సో, ఈ ప్రకృతితో ఈ సంబంధం నా రోల్ ఏంటి అని కనిపిస్తే అండి, మనం చేయగలిగింది చేస్తామండి. అందరూ అన్నీ చేయాలని లేదు. మనం ఏమన్నా చేయటము, మనం ఎఫర్ట్ పెట్టటము, ప్రయత్నం, ప్రోత్సాహం. ఎవరైతే ఆల్రెడీ పెడుతున్నారో వాళ్ళని ప్రోత్సహించొచ్చు. నేనేం చేయట్లేదు. నాకు చేసే స్కోప్ లేదు. కానీ ఎవరైనా మొక్కలు కాపాడుతున్నారు, మొక్కలు పెడుతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రకృతితో మన సంబంధాన్ని చూడడం. అయితే ఒక రియాలిటీ ఏంటంటే అండి, మీరు చూస్తే ఈ పిరమిడ్ చూస్తే అండి, పదార్థ అవస్థ రెడీ అయిన తర్వాతే ప్రాణ వ్యవస్థ వచ్చిందండి. మొక్కలు, చెట్లు. మొక్కలు, చెట్లకి కావలసినవన్నీ ఉన్న తర్వాతే ఆ మొక్కలు, చెట్లు వచ్చినాయండి భూమి మీదకి. యానిమల్ వచ్చింది అంటే యానిమల్స్ కావాల్సినవన్నీ ఉన్న తర్వాతే యానిమల్ వచ్చిందండి. మనుషులు కూడా మనకి అవసరమైనవన్నీ సమృద్ధిగా భూమి మీద ఉన్న తర్వాతే మనిషి వచ్చాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అబండెన్స్ అంటారు దీన్ని. పుష్కలంగా ఉన్నాయండి మనకు కావాల్సింది ప్రకృతిలో. ఒక చెట్టు చక్కగా కాయలు కాస్తే ఒక కుటుంబం తినగలదా అండి ఆ చెట్టు కాయలన్నీ? ఒక్క చెట్టు తీసుకోండి. తినలేం కదా! చూడండి ఏది చూసినా సరే ప్రకృతిలో అది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనిషి మన జీవితం ప్రకృతి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందో,
లైఫ్‌లో ఈ పుష్కలం అనే ఈ సమృద్ధి అనేది మిస్ అయిపోతూ ఉంటది. ఈవెన్ ఇప్పుడు అందరూ మన నాగరిక సిటీలో ఉంటున్న వాళ్ళందరూ అనుభవిస్తున్నది. అయితే ఎప్పుడైతే ఈ రియాలిటీ చూస్తామో, మనిషి బ్రతకటానికి భయపడాల్సిన అవసరం లేదండి. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది. మనకది చూడాలంతే. అది అర్థం కావట్లేదు అంతే. సౌకర్యవంతంగా బతకడానికి ఎఫర్ట్ పెట్టాలి. సంపాదించడం ఇవన్నీ చేయాలి. సో, ఈ రియాలిటీని చూస్తున్నామా ప్రకృతిలో? దట్ మనకి కావాల్సినవి పుష్కలంగా ఉన్నాయి. అండ్ నేచర్ ఎలా ఆర్గనైజ్ చేయబడిందంటే, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ బ్యాక్. ఆ నేచర్‌ని గనక మనం వదిలేస్తే. ఇప్పుడేం చేస్తున్నామంటే, అది ఇవ్వగలిగే దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. తీసుకోగలిగే దానికన్నా ఎక్కువ డంప్ చేస్తున్నాం. దాన్నే పొల్యూషన్ అన్నాం. భూమికి ఒక మాత్రమైన శక్తి ఉంది. అబ్జార్బ్ చేసుకోగలదు. మీరేదన్నా ఒక చెత్త వేసి ఒక చోట వేసి రండి. నెల రోజుల్లో అది కంపోస్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎంత వేస్తున్నామంటే చెత్త, అది అబ్జార్బ్ చేసుకునే దానికన్నా ఎక్కువ వేస్తున్నాం. దాన్నే పొల్యూషన్ అన్నారండి. ఒక 50 సంవత్సరాల క్రితం 60 ఏళ్ల క్రితం ఈ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ లేదు గదా! అప్పుడు జనాలు వస్తువులు ఉపయోగించలేదా? అప్పుడు జనాలు ఇవన్నీ చేయలేదా పనులు? చేశారు. కాకపోతే ఇప్పుడు చేస్తున్న విధంగా చేయలేదంతే. సో, ఇది కొంచెం అండి ఈ సంబంధం చూస్తే అది వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, ఇది వాడొద్దు అని ఆహ్, ఈ మోరల్స్ చెప్పాల్సిన అవసరం ఉండదండి. నానికి నా దానికి చెడు కలిగించేది ఏదైనా నాది కదా అనేది ఉంటదండి. ఇప్పుడేంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉండటానికి ట్రై చేస్తాం. ఆ వీధి చివర పడేస్తాం చెత్త. మరి ఇప్పుడు దోమలు అయన్నీ వచ్చేది ఎక్కడండి? మనకి బౌండరీస్ ఉన్నాయండి. ప్రకృతికి బౌండరీ లేదండి. కరోనాకి బౌండరీ లేదండి. ఇది చూస్తున్నామా? మన కాలనీ శుభ్రంగా ఉంటే సరిపోతుందా? లేకపోతే మన విలేజ్ కూడా శుభ్రంగా ఉండాలా మన ఏరియా కూడా? ఎప్పుడైతే ప్రకృతికి మనకి కనెక్షన్ కనిపిస్తదో, ఇప్పుడు నేచురల్‌గా ఈ డంపింగ్ మనం ఈ వేస్ట్ అనేది తగ్గిస్తామండి. సో, గాంధీది ఒక పెద్ద మంచి కోట్ ఉంది గదండీ! సో, దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వేస్ట్. దట్ ద డిస్‌ప్లేస్డ్ ఆబ్జెక్ట్ ఈస్ ద వేస్ట్ అని. సో, నేను చిన్నప్పటి నుంచి విలేజ్‌లో పెరిగానండి. లైక్ క్లియర్‌గా తెలుసనమాట. ఈ చెత్త అనేది చాలా తక్కువ కాన్సెప్ట్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ వచ్చినప్పటి నుంచే ఎక్కువ. ఇంతకుముందు నేచురల్‌గా పెంటపోగు ఉండేది. దాంట్లోకి వెళ్ళిపోయేవి. 80% వస్తువులు మీరు చూస్తే అది ఎర్త్‌లోకి వెళ్ళిపోయేది. 80%. ఇప్పుడు చూస్తే 95% వేస్ట్ మనం బయట నుంచి కొనే వాటిలో. ఒక్కసారి గమనించండి. ఈ 'స్టోరీ ఆఫ్ స్టఫ్' అని ఒక చిన్న డాక్యుమెంటరీ ఉందండి. అందరూ చూడండి. అందరికి స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. అది మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా పర్లేదు. ఆ బొమ్మలే చూడండి. ప్రకృతితో మనకి సంబంధం ఉందండి. ఎప్పుడైతే ఈ సంబంధాన్ని చూస్తామో అప్పుడు నిర్వర్తిస్తాం. హార్మనీ ఇన్ నేచర్. ఆ హార్మనీని చూడాలి. మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిందేం లేదండి. డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. మీరు గమనించే ఉంటారు కరోనా టైంలో చాలా యానిమల్స్ అన్నీ అంతరించిపోయినాయి, మళ్ళీ వచ్చినియి అని. మనం 30 రోజులు సైలెంట్‌గా ఉంటే ప్రకృతిలో చాలా రిస్టోర్ అయినాయండి. మీరు చూసే ఉంటారు న్యూస్‌లో ఇవన్నీ. 30 రోజులు. ఊహించుకోండి మనం గనక మన బిహేవియర్ మారితే ఈ ఎర్త్ ఎలా మళ్ళీ మారిపోతుందో. హార్మనీ ఇన్ నేచర్ ఏమన్నా ప్రశ్నలుంటే తీసుకుంటానండి. మనిషికి, మనకి ప్రకృతిలో ఉన్న ఈ 3 ఆర్డర్స్‌కి మధ్య సంబంధం.
క్వశ్చన్ కాదు. హార్మోనియస్‌గా, మ్యూచువల్ బెనిఫిట్‌గా ఆర్ వితిన్ లిమిట్స్‌లో ఉండాలి. అదేనండి. మనకు ఉపయోగపడేది ఉంది. ఉపయోగించుకుంటున్నాం. కానీ బ్యాక్ కాంట్రిబ్యూషన్ అనేది మిస్ అవుతుంది. అది కూడా చేయాలి. అంతేనండి. హలో! నమస్తే సార్. మేడం. ఇప్పుడు మనమందరికీ అర్థమైంది. ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మన వల్లే హార్మ్ జరుగుతుంది ప్రకృతికి. హ్మ్. ఎలా లేదండి. అది తప్పు మాట. ప్రకృతిని మనం కాపాడాల్సిన అవసరం లేదండి. ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఉంటే చాలు. యెస్. యెస్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మనం కనుక ఏం చేయకపోతే ప్రకృతి తనను తాను రిస్టోర్ చేసేసుకుంటది. కంటిన్యూ అడగండి మేడం. క్వెషన్ అడగండి. సో, మనము ఈ ధ్వంసం చేయకుండా ఏ విధంగా ఆపగాలి అనేది దాని మీద ఏమైనా ఎలాబొరేట్ చేయగలరా? సమృద్ధి అర్థం కావాలండి. ఒక కుటుంబానికి సమృద్ధి అర్థం కాకపోతే ఆ కుటుంబము ప్రకృతి నాశనం చేస్తదండి. ఓకే. ఒక సమాజానికి సమృద్ధి అనే భావన లేకపోతే ఆ సమాజం ఆ ప్రకృతి నాశనం చేస్తది. సమృద్ధి భావం ఉన్నప్పుడు వస్తువుల నుంచి సుఖం వెతుక్కోమండి. ఎప్పుడైతే వస్తువులనేది ఉపయోగానికి వాడుకుంటామో అప్పుడు న్యాచురల్‌గా ప్రకృతి మీద లోడ్ తగ్గుతదండి. మీరు ఎన్ని చెట్లన్నా పెంచండి. మళ్ళీ ప్రతి సంవత్సరం చూస్తే మీరు ఇంతకు ముందు తరము కొన్ని తరాలు ఉపయోగించే వస్తువు ఇప్పుడు ప్రతి సంవత్సరం మారుస్తున్నాం మనం. యెస్. ఇంట్లో అది మంచాలు కానీ ఎప్పుడైనా చూడండి మీరు ఒక ఇంట్లో ఒక్కసారి సామాను చూడండి. యెస్. మీ చిన్నప్పుడు అది మీ తాతయ్య వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇది మా తాతది, ఇది మా వాళ్ళది. ఇలా 3 తరాలు దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అవును. అదొక బిందె కానివ్వండి, ఒక గుండిగ కానివ్వండి, ఒక పాత్ర కానివ్వండి. అయితే ఇప్పుడేమైందంటే చూపులకి అది అట్రాక్ట్‌గా లేదు. కన్వీనియన్స్ లైట్‌గా లేదని చెప్పేసేసి ఇప్పుడు మనం సౌకర్యానికి అలవాటు పడిపోయి వస్తువులు మార్చడం అలవాటైపోయింది. యెస్. దానివల్ల ఏంటంటే చూడండి చాలా విషయాల్లో మనకి ఇంట్లో వస్తువు ఉంటది. అయినా వెళ్లి పర్చేస్ చేస్తాం. ఓకే. ఎప్పుడైతే మనిషిలో సమృద్ధి భావం అనేది వస్తుందో అండి, వస్తువుని సదుపయోగపరుస్తామో, ఈ పరతంత్రం అనేది తగ్గుతుందో, పక్కన వాళ్ళని చూసి నాకు అది ఉండాలి అని అనుకునేది తగ్గుతుందో, న్యాచురల్‌గా ఆ సమాజం, ఆ కుటుంబం నేను కనీసం కాంట్రిబ్యూట్ చేయకపోయినా పర్లేదు. నెగెటివ్‌గా అయితే కాంట్రిబ్యూట్ చేయట్లేదు. నా వల్ల ఆ హార్మ్ అయితే ఎక్కువ జరగట్లేదండి. ఓకే. హ్మ్. అగ్రీ. 100%. సమృద్ధి భావం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు అన్నీ కనిపిస్తది. ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి ఒకదానికి ఇంకో దానికి కనెక్షన్ కనిపిస్తది మీకు. ఏమన్నా ప్రశ్నలున్నాయండి? ఇంతకు ముందు ఒకటి డాక్యుమెంటరీ ఒకటి చూడాలని చెప్పారు. అది ఏంటి సార్ ఒకసారి కొంచెం రిపీట్ చేస్తారా? స్టోరీ ఆఫ్ స్టఫ్. ఐ థింక్ ఫెసిలిటీస్ ఎవరైనా ఉంటే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి సార్. స్టోరీ ఆఫ్ స్టఫ్ మీకు అది షేర్ చేస్తారండి శ్రీను గారు. ఓకే. థాంక్ యూ సార్. హ్మ్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఆన్ ద కంటెంట్. మనకి ప్రకృతికి మధ్య సంబంధం. ఇంత హార్మ్ చేస్తున్నప్పుడు గవర్నమెంటే అసలు యాక్చువల్‌గా బ్యాన్ చేసేసి అసలు అలాంటివి చేయకుండా అంటే ఇప్పుడు సపోజ్ ప్లాస్టిక్ బాగా ఇదొస్తుందన్నప్పుడు అసలు అది బ్యాన్ చేసేసి టోటల్‌గా ఆపేస్తే సరిపోతుంది కదా సార్ యాక్చువల్‌గా. అసలు తయారు చేయనీయకుండా. గవర్నమెంట్ అంటే ఎవరండి? మనమే మనమే కదండీ! ఓకే. లెట్స్ అండర్‌స్టాండ్. అసలు మన లక్ష్యం ఒక్కసారి చూస్తే అండి, మన లక్ష్యం ఏంటి? మానవ లక్ష్యం ఏంటి మనకి?
అంటే ప్రతి ప్రతి మనిషిలోనూ సరైన అవగాహన, సరైన భావం ఉండాలి. అవును కదా! ఇది ఫస్ట్ లక్ష్యం. ప్రతి కుటుంబంలోనూ ఈ సమృద్ధి భావం, నా అవసరాల కన్నా, నా కుటుంబ అవసరాల కన్నా నా దగ్గర ఎక్కువున్నాయనే భావం ఉండాలి. ఈ కుటుంబంలో ఈ మనుషులే ఉన్నారు కదా! ఈ అండర్‌స్టాండింగ్‌తో ఈ ఫీలింగ్ ఎక్స్‌ట్రా ఉండాలి కుటుంబంలో. సమాజంలో ఎప్పుడైతే మనకి ఒక క్లారిటీ ఉంటుందో, ఈ సరైన అవగాహన ఉంటుందో, ఈ సమృద్ధి భావం ఉంటుందో, ప్రకృతిలో సమాజంలో ఉన్నప్పుడు ఈ అభయం ఉండాలండి. భయం లేకుండా ఒక ఆర్డర్ ఉండాలి. వ్యవస్థంగా ఉండాలి సమాజంలో. ప్రకృతిలో ఈ సహస్థిత్వం ఉండాలి. అయితే ఈ 4 ఉండాలా మనిషిలో లక్ష్యంలో? ఏమన్నా తీసేస్తే సరిపోతుందా? ఒక్కసారి అందరూ చాట్ బాక్స్‌లో టైప్ చేయండండి. ఈ 4 అవసరమా? నాలుగు అవసరమైతే యెస్ అనండి. లేదు అంటే నో అని చెప్పండి. ఓకే. 4 అవసరం. క్లియర్ గదా! సరే ఈ 4 ఉన్నాయి మనిషి దగ్గర. ఇంకేమన్నా కావాలా? ఈ 4 ఉన్నాయి. ఇంకా ఏమన్నా కావాలా మనకి? క్వెషన్ ఏంటంటే, ఈ 4 కోసం పని చేస్తున్నామా మనం? నాలో రైట్ అండర్‌స్టాండింగ్ డెవలప్ చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను? నా కుటుంబంలో సమృద్ధిగా ఉంచడానికి మనం చేసే ఉద్యోగాలు, పనంతా అదే గదండీ! అయితే ఈ ఫీలింగ్ ఉందా మనం? పని చేస్తున్నాం కానీ ఫీలింగ్ ఉందా? కుటుంబంలో ఆ ఫీలింగ్ ఉందా? సమాజంలో ఈ వ్యవస్థ కోసం పనిచేస్తున్నామా? ఈ ఫియర్‌లెస్‌నెస్ కోసం? ప్రకృతిలో ఈ శాశ్వతం కోసం పనిచేస్తున్నామా? ఆర్ వి వర్కింగ్? 4 కావాలి మనకి. బట్ మిమ్మల్ని మీరు అడగండి. మీరు దేనికోసం పనిచేస్తున్నారని? అయితే ఒక్కసారి సమాజం చూస్తే అండి, ఈ సమాజంలో ఈ 5 వ్యవస్థలు కనిపిస్తాయండి. 5 డైమెన్షన్స్ అంటారు. మన ఆయామాలు అంటాము. లార్జ్‌గా. ఒకటి ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్. చదువు, సంస్కారం ఒక మనిషికి ప్రొవైడ్ చేసే సంస్థలు. అది స్కూల్‌లు గాని, కాలేజీలు గాని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ ఏమన్నా. తర్వాత హెల్త్ అండ్ సంయమం. మూడోది ఉత్పాదన పని. ప్రొడక్షన్ అండ్ వర్క్. నాలుగోది న్యాయము, సురక్ష. ఐదోది ఎక్స్‌చేంజ్ అండ్ స్టోరేజ్. వినిమయం అండ్ నిల్వ. ఈ 5 వ్యవస్థలు మనకు కనిపిస్తాయండి. మీరు ఏ చిన్న ఉద్యోగం అన్నా తీసుకోండి, ఏ పెద్ద ఉద్యోగం అన్నా తీసుకోండి. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఈ 5 వ్యవస్థలకి లింక్ అయ్యి ఉంటాయి. మీరు చూడండి. ఏ ఉద్యోగం అన్నా చూడండి. ఏంటయ్యా ఈ వ్యవస్థలంటే, మొట్టమొదటిది చదువు, సంస్కారం. ఒక నెక్స్ట్ జనరేషన్‌కండి. ఇది మన సార్ మాట్లాడే ఉంటారు కదా! మొన్న మాట్లాడినప్పుడు. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు ఏ పిల్లవాడైనా సరే ముందు అనుసరణం, అనుశాసనం ద్వారా స్వానుశాసనం వైపు వెళ్ళాలి. అంతే కదా! అనుకరణము, అనుసరణము, అనుశాసనం. దీని నుంచి స్వానుశాసనానికి పిల్లవాళ్ళు ఏ మనిషి అయినా వెళ్ళాలి. అంతే కదా! దీని కోసం ఈ లెర్నింగ్ ప్రాసెస్‌ని ఇలా నడవటం కోసమే ఈ చదువు, సంస్కారం అనేది కావాలి. ఈ వ్యవస్థలో ముగ్గురు వ్యక్తులు మేజర్ ఇంపార్టెంట్ వ్యక్తులండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, టీచర్స్.
ఎప్పుడైతే ఈ ముగ్గురు బాధ్యత తీసుకోరో అండి, అప్పుడు ఆ చదువు సంస్కారం అనే వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఈ స్వతంత్రంగా బ్రతకటం, ఈ నాలెడ్జ్ తెలుసుకోవటం, ఈ జ్ఞానం ఆర్జించే ప్రక్రియ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఎందుకు మేము ఈ సిహెచ్డిఎస్సి ఎందుకు పెట్టాము, ఏం చేశామంటే, ఈ ఒక్క వ్యవస్థ సరిగ్గా లేకపోవటం అండి, మిగిలిన వ్యవస్థలన్నిటి సరిగ్గా పనిచేయలేకపోవడం కారణం. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో, ఈ వ్యవస్థని బాగు చేసుకుంటామండి. అంటే ముగ్గురు వ్యక్తులు బాధ్యత తీసుకోవాలంతే. నెక్స్ట్ తరం సెటరేట్ అయిపోతుందండి. ఈ మన తరంలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయితే బ్యూటిఫుల్‌గా మనకన్నా బాగా లైఫ్ జీవిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు స్వానుశాసనంలో జీవించాలంటే, స్వానుశాసనంలో ఉన్నవాళ్ళు కనిపించాలి కదా! నెక్స్ట్ జనరేషన్‌కి. ఒక ఎగ్జాంపుల్ లేకుండా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు అలాంటి లైఫ్ జీవించడం చాలా కష్టమండి. టైం చాలా పడుతుంది దానికి. ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయో, ఈ చెప్పటం తగ్గిపోతుందండి. మనం చెప్పే మాటకి వాల్యూ వస్తది. మన ఇంట్లో మనం స్వానుశాసనంలో ఉంటున్నామా? లేతే మనం కూడా రియాక్ట్ అయిపోతున్నామా ప్రతిదానికి? ఈ భావంతో, ఈ నాలెడ్జ్‌తో మనం ఉంటున్నామా? ఎప్పుడైతే మనం ఉంటామో అండి, మన చుట్టూ ఉన్న వాళ్ళ లెర్నింగ్‌కి మనం హెల్ప్ చేస్తామండి. వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ నేచురల్‌గా వస్తదనమాట. మనం ఆ లైఫ్ జీవిస్తున్నప్పుడు. సో, ఈ శిక్షా సంస్కారం అనేది ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క టీచర్‌లతోనే అంతా అయిపోదండి. టీచర్‌లు కూడా ఉండాలి. బట్ తల్లిదండ్రులు వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడేమవుతుందంటే అండి, చదువు అంటేనేమో అర్థం చేసుకునేదండి. సంస్కారము అంటేనేమో లివింగ్, మన లివింగ్‌లో ఉండేది. ద వే వి లివ్, ద వే వి అండర్‌స్టాండ్. 2 ఇంపార్టెంటేనండి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే, ఈ సంస్కారం మీద ఫోకస్ తగ్గిపోయిందండి. పిల్లల్ని చదువు, చదువు, అర్థం చేసుకో, అర్థం చేసుకో. బట్ లివింగ్ మీద ఫోకస్ తగ్గిపోయింది. నీకు ఇప్పుడు ఒక బల్బు గురించి అర్థం చేసుకుంటే సరిపోద్దా? ఆ బల్బు పోయినప్పుడు పెట్టడం కూడా ఇంపార్టెంటా? మార్చడం ఇంపార్టెంటా? మంచేంటో ఓన్లీ పుస్తకంలో చదివితే సరిపోతుందా? మంచిగా ఉండటం కూడా అలవాటు చేయించాలా? లివింగ్ అండి. లివింగ్, అండర్‌స్టాండింగ్ 2 ఇంపార్టెంట్. రేపు మీకు ఎక్కువ హరి గారు మాట్లాడతారు. ఇప్పుడు మనకి ఇదంతా అర్థమైతే సరిపోద్దా? మన లైఫ్‌లో కూడా ఉండాలా? అయితే ఇప్పుడు అర్థం చేసుకోవటం మీద ఎక్కువ ఫోకస్ అయిపోయిందండి. అభ్యాసించటం అంటే లైఫ్‌లో పెట్టటం మీద ఫోకస్ తగ్గిపోయింది. సెకండ్ ఆరోగ్యము, సంయమనం అండి. ఆరోగ్యం అంటే మన బాడీని అర్థం చేసుకోవటము, మన బాడీని సరిగ్గా పెట్టుకోవటం. సంయమం అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ హెల్త్. బాధ్యత తీసుకోవటం. నా శరీరానికి నాకు సంబంధం ఉంది అని ఎప్పుడైతే చూస్తామో అండి, మనకి ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళని సరిగ్గా చూసుకుంటామా? నెగ్లెక్ట్ చేస్తామా? చెప్పండండి. ఎవరితో అయితే సంబంధం ఉందని చూస్తామో వాళ్ళని సరిగ్గా చూసుకుంటామా? నెగ్లెక్ట్ చేస్తామా? ఫస్ట్ 1 ఆర్ 2 సరిగ్గా చూసుకుంటామా? లేదు వదిలేస్తామా? కదా! అయితే ఇప్పుడు మన శరీరాన్ని మనం సరిగ్గా చూసుకుంటున్నామా? యెస్. మన పిల్లల్ని బాగా చూసుకోవాలని అర్థమైపోయింది. ఎందుకంటే సంబంధం ఉంది కాబట్టి. కానీ ఇది అర్థమవుతుందా? నాకు నా శరీరంతో సంబంధం ఉందని? మనకసల ఈ ఆరోగ్యం అనే అర్థమైందా? హెల్త్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిందా? మన శ్రద్ధ ఆరోగ్యం పెంచుకోవటం మీద ఉందా? ట్రీట్మెంట్‌కి డబ్బులు కూడబెట్టడం మీద ఉందా? ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి? హావ్ యూ ఫోకస్డ్ ఆన్ థట్?
ఈ 8 విభాగాలు ఉన్నాయండి ఆరోగ్యం అంటే. 8 పార్ట్స్ ఆర్ దేర్. 1 ఆహారము, 2 విహారము. ఆహారం మనం తినేది, మనం తీసుకునేది. మనం ఏమేమి తీసుకుంటాం? గాలి, నీరు, తిండి, సూర్యరశ్మి. మన ఆహారం సరిగ్గా తీసుకుంటున్నామా? విహారం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? డైలీ లైఫ్ స్టైల్ రొటీన్. ఎన్ని గంటలకు నిద్ర లెగుస్తున్నాం? బాడీ క్లీన్ అవుతుందా లేదా టైంకి? నిన్న ఉదయం తిన్నది ఇవాళ ఉదయం కూడా బయటికి వెళ్ళకపోతే ఏం చేస్తుంది అది బాడీలో? ఇవాళ మిడ్‌నైట్ తింటున్నాం, అది రేపు మార్నింగ్ రావట్లేదు బయటికి. మరలా మరుసటి రోజు అంటే 36 గంటల తర్వాత ఆ వేస్ట్ బయటికెళ్తుంది. ఏంటి దాని అర్థం? కూర్చునే విధానం, నుంచునే విధానం. మనకు ఆ ఎరుక ఉందా? మన లైఫ్ స్టైల్ ఏంటి? ఎన్ని గంటలకు పడుకుంటున్నాం? ఎన్ని గంటలకు తింటున్నాం? ఎలా కూర్చుంటున్నాం? ఎలా నుంచుంటున్నాం? విహారం. మన శరీరం అండి అత్యంత సాఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్, అంటే పనిముట్టు, సాధనం. ఏ పనిముట్టైనా మీరు సరిగ్గా వాడలేదనుకోండి, అసలు వాడలేదనుకోండి, ఏమవుద్ది? తర్వాత పనికిరాదు. ఇట్ బికమ్స్ యూజ్‌లెస్ అండ్ యూ కెనాట్ యూజ్ ఫర్దర్. అదేవిధంగా మన శరీరము ఏదైనా వస్తువు ఉన్నప్పుడు వాడాలండి. అందుకనే శ్రమ ఇంపార్టెంట్ మనిషికి. ఇప్పుడు మనం ఎటు శ్రమజీవులం కాదు. వైట్ కాలర్ అందరం కంప్యూటర్ ముందు కూర్చొని, టీవీల ముందు కూర్చుంటున్నాం. కనీసం ఎక్సర్సైజ్ అని చేస్తున్నామా? యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఏదన్నా చేయండి. ఏమన్నా చేస్తున్నామా? తర్వాత మన ఆర్గాన్స్, మన శరీర అవయవాలు బయట ఉన్నవి, ఇంటర్నల్‌గా ఉన్నవి. ఇవి ఎప్పుడైతే సంయమనంతో, ఒక సామరస్యంతో ఒకదాని ఒకటి తాల్మేలుగా పనిచేస్తాయో దాన్నే ఆరోగ్యం అన్నారు. ఈజ్ ఉందా ఒకదానికొకటి మధ్య, లేదా డిసీజ్ వస్తుందా? దానికోసమే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. తర్వాత ఉపచారాలు. మన ఏదన్నా శరీరం బాగోనప్పుడు, విరోచనం సరిగ్గా కావట్లేదు, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, డైరెక్ట్‌గా టాబ్లెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నామా? ట్రీట్మెంట్ దగ్గరికి? ఆర్ అట్లీస్ట్ మన వంటగదిని కన్సల్ట్ చేస్తున్నామా? ఈ 8 విషయాల గురించి అవగాహన ఉండటమే ఆరోగ్యం పట్ల అవగాహన ఉండటం అండి. ఇప్పుడు డాక్టర్ సుందర్ గారు, ఇది మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. స్వస్థరక్ష, అదే యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, చూడొచ్చండి మీరు. అయితే ఇప్పుడు మనకి నా శరీరం పట్ల బాధ్యత ఎంత టైం కనిపిస్తుంది? తిన్నాక బాధపడుతున్నామా? తినేటప్పుడే నేను ఎందుకు తింటున్నాను అనేది ఎరుక ఉందా మనకి? సో హెల్త్ అండ్ సంయం, ఈ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం పట్ల బాధ్యత. ఉత్పాదన, పని. ఈ పని చేయటం అనేది నెగ్లెక్ట్ అయిపోయిందండి. ఉత్పాదన పెరిగిపోయింది. ఉత్పాదన మీద వీఆర్ డూయింగ్ ఇట్. బట్ ఈ ఉత్పాదన అనేది ఆవర్తనశీల పద్ధతిలో ఉందా? సైక్లిక్‌గా ఉందా? లేదు ఒకదాన్ని ప్రొడ్యూస్ చేసే విధానం వల్ల ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నామా? ఆ ఉత్పత్తి ద్వారా ఇంకా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ అవుతుందా ఆ ప్రొడక్ట్ ద్వారా? ఎప్పుడైతే ఈ ఉత్పాదన, పని ఈ 2 సరిగ్గా ఉంటాయో అండి, అప్పుడు ప్రతి మనిషికి పని దొరుకుతుందండి. పని లేని వాళ్ళు ఎవరు ఉండరండి. పని రాకుండా పని కావాలి అంటే పని రాదండి. ఇప్పుడు పని మీద ఫోకస్ లేదండి. జాబ్ కావాలి, వర్క్ మీద ఫోకస్ లేదు. ఆ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద అది కూడా కరెక్ట్‌గా ఉండాలి. న్యాయము, సురక్ష. న్యాయము అంటే మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే ఈ 9 ఫీలింగ్స్ అర్థమవుతాయో అప్పుడే ఆ మనిషి న్యాయ ప్రధానకుడుగా ఉంటారండి. న్యాయ యాచకుడు అంటే ఎవరికైతే అర్థం కాలేదో. మన మధ్య ఎప్పుడైతే గొడవలు అవుతాయో అప్పుడు కోర్టుకి వెళ్తాం కదా! అన్యాయం జరిగితేనే కోర్టుకు వెళ్తామండి. కోర్టులో ఇచ్చేది న్యాయం కాదు, శిక్ష, జడ్జిమెంట్.
న్యాయం మళ్ళీ సంబంధంలోనే జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఆ వ్యవస్థలన్నీ దాన్ని కాపాడడానికే. బట్ అన్ఫార్చునేట్‌గా న్యాయము అనేది అవ్వట్లేదు అక్కడ. శిక్ష పడుతుంది అంతే. సురక్ష మన భూమిని, మన చెట్లని, మన ప్రకృతిని కాపాడుకోవటం. ఎప్పుడైతే మనకి ప్రకృతికి సంబంధం కనిపిస్తుందో మనం కాపాడుకుంటాం మన చుట్టూ ఉన్న ప్రకృతిని. ఈ నేల ఇప్పుడు మనం యాస్ ఎ కంట్రీగా, ఇప్పుడు మన ఈ మిలిటరీ కానీ ఏదన్నా కానీ, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్ ఏ వస్తువైనా సరే వినిమయం జరగాలి. ఇప్పుడు నేను నా లైఫ్‌కి కావాల్సినవన్నీ నేను ప్రొడ్యూస్ చేయట్లేదు. అలానే మీరు. సో ఈ వినిమయం అనేది, ఎక్స్చేంజ్ అనేది, మార్కెట్, ఈ మారు కొట్టు, ఆ మారు అంటే అదేనండి ఎక్స్చేంజ్ చేసే ప్లేస్ అని. మార్కెట్ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. సో ఈ ఎక్స్చేంజ్ అండ్ నిల్వ, స్టోరేజ్ చేసేది బ్యాంకులు కానీ ఏదన్నా కానీ. ఎందుకు అంటే టు యూజ్ ఫర్ ద లార్జర్ బెనిఫిట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఈ 5 వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే, మనం ఉద్యోగం చేస్తున్నాం, ఒక పని చేస్తున్నాం, ఏ పని చేయట్లేదు, హౌస్ వైఫ్‌గా ఉంటున్నాం. ఏ వ్యవస్థకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం? ఒక హౌస్ వైఫ్, ఒక గ్రాండ్ మదరు, ఏ రోల్ అయినా చూడండి. మీ నెక్స్ట్ తరానికి, మీ తరానికి గైడెన్స్ అవసరం అండి. మన లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ అవసరం. ఈ ఆరోగ్యం, ఈ వ్యవస్థ, ఉత్పాదన పని, ఒక దాని ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. న్యాయం, ఒకళ్ళకి ఒక మంచి పని చేస్తున్నాం, వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే తీరుస్తున్నాం, లేకపోతే నలుగురికి మంచో చెడు ఏంటో చెప్పడానికి ట్రై చేస్తున్నాం, ప్రకృతిని కాపాడుతున్నాం, లేకపోతే ఒక వస్తువుని వినిమయం చేయడానికి హెల్ప్ చేస్తున్నాం. ఏ వృత్తి అయినా ఈ చూస్తే అండి ఈ 5 డైమెన్షన్స్ చుట్టూ ఉంటాయండి. అయితే ఎప్పుడైతే నా రోల్ ఏంటి సమాజంలో, ఈ 5 వ్యవస్థల్లో నేను ఎలా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేస్తున్నానా అని ఎప్పుడైతే మనకు తెలుస్తదో, సంతృప్తి అనేది చాలా ఉంటుందండి మనం చేసే పని పట్ల. ఎప్పుడైతే మనం చేసేది ఈ సాయంత్రానికి, ఈ నెలాఖరికి డబ్బులొస్తే చాలు, ఈ జీతం ఇదే కనిపిస్తుందనుకోండి, అసంతృప్తి ఎక్కువ ఉంటుందండి. ఈ పని ఎప్పుడైతే నా రోల్ ఏంటని అర్థమైందో, ఆ రోల్‌ని ఇంకా సరిగ్గా చేయడానికి, ఎక్సలెన్స్‌కి మనం ఎఫర్ట్ పెడతాం. నేను ఒక టీచర్‌నైతే ఒక మంచి టీచర్‌గా అవ్వటం ఎలా? అది నా ఫోకస్ ఉంటుంది. ఇంకా ఎలా ఎంతమందికి కాంట్రిబ్యూట్ చేయగలను? ఒక డాక్టర్ ఇంకా ఎలా బెస్ట్ థింగ్, ఆరోగ్యానికి బెస్ట్ ఇవి ఎలా చేయొచ్చు? ఎక్సలెన్స్. ఎందుకు నా పాత్ర ఏంటో నాకు తెలిసిపోయింది. నేను సమాజానికి ఎలా నా రోల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ప్రతి మనిషికి నా రోల్ ఏంటి అని తెలిస్తే అండి సాటిస్ఫాక్షన్ న్యాచురల్‌గా వస్తదండి. సో ఇక్కడ నేను ఆపుతున్నానండి. ఏమన్నా ప్రశ్నలుంటే సమాజం, హార్మనీ ఇన్ సొసైటీ, ఈ 5 డైమెన్షన్స్ ఎప్పుడైతే ప్రాపర్‌గా ఉంటాయో అప్పుడు హార్మనీ ఉంటదండి సమాజంలో. ఆర్డర్, వ్యవస్థ ఉంటుంది. ఏమన్నా ప్రశ్నలుంటే తీసుకుంటానండి. శివ గారు చాలా చాలా చక్కగా చెప్పారు. ఒక చిన్న సందేహం. చెప్పండి సార్. న్యాయముకి శిక్షకి ఉన్న వ్యత్యాసం ఏంటండి? మనిషికి, మనిషికి మధ్య న్యాయము అన్నామండి. సంబంధం సరిగ్గా ఉంటే దాన్ని సునిశ్చితంగా చేసే వ్యవస్థలు అన్నిటిని న్యాయము అన్నాము. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న దాన్ని ఆ సంబంధాన్ని కాపాడేదాన్ని సురక్ష అన్నాం, ఆ వ్యవస్థల్ని. న్యాయాలయాలు శిక్షనిస్తున్నాయి కానీ న్యాయాన్ని ఇవ్వటం లేదా? మీరు చెప్పండి. అంటే నాకు అవగాహన పూర్తి అవ్వలేదు. న్యాయము జడ్జి, ఇప్పుడు మనిద్దరం కొట్టుకున్నామండి. మనిద్దరం ఆస్తి కోసం మనిద్దరం కొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది. మీకు కాస్త నాకు కాస్త ఈ పంచిచ్చారు. ఇప్పుడు న్యాయం జరిగిపోయిందా? లేకపోతే జడ్జిమెంట్ జరిగిందా? న్యాయం అంటే మీకు నాకు ఒక మంచి హార్మోనియస్ రిలేషన్‌షిప్, అవగాహన పెంపొందించడం అయితే జరగలేదు. అదే కదా! మరి ఏది కావాలి? అది మొదటిది కావాలి. అదేనండి. ఎప్పుడైతే న్యాయం ఉంటదో అండి, అక్కడ వస్తువుని అందరూ వాడుకుంటారండి. వస్తువు ఇంపార్టెంట్ అవ్వదండి. మనిషి ఇంపార్టెంట్ అవుతారు.
అది ప్రిన్సిపల్స్‌ను మేబీ ధర్మమో ఏదో ప్రిన్సిపల్స్ అది ముఖ్యం అవుతుంది. ఆ! ఫస్ట్ సెకండరీ అవుతుంది. ఆ! అయితే ఇప్పుడు చూడండి మనకి సంబంధం ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ ఉందా? లేకపోతే వస్తువుల్ని పంచుకోవడం మీద ఫోకస్ ఉందా? అది లాస్ట్ 50 ఏళ్ళు, 100 ఏళ్ల బట్టి వస్తువుల మీద ఎక్కువైపోయింది. ఆ! అయితే వస్తువు వద్దని కాదండి. హ! ఆ! ఇప్పుడు వస్తువు ఇంపార్టెంటే. వస్తువుని పంచుకోవాలి. ఈ జర్నీలో సంబంధం చెడిపోయినా పర్లేదని ఉందా? సంబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామా? సంబంధం ఉన్నది ఇంకా గట్టిపడాలి క్రమేణా ఎవ్రీ దశాబ్దానికి కానీ ఆ! ఇది పగిలిపోకూడదు. ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తప్పదండి. ఆ వ్యక్తి అండర్‌స్టాండింగ్ సరిగ్గా లేదు కాబట్టి వి నీడ్ టు వర్క్ ఆన్ ద మెటీరియల్. కోర్ట్‌కి వెళ్తాం, చేస్తాం. కానీ ఈ ప్రాసెస్‌లో సంబంధాన్ని ఇంప్రూవ్ చేసే దాని మీద కూడా మన ధ్యాస ఉందా? అది చాలా ఇంపార్టెంట్. ఆ! అది. అది నెగ్లెక్ట్ చేసి వస్తువుల మీద పెట్టేస్తూ ఉంటే సమాజం కొంచెం నో. కిందకెళ్ళిపోతుంది. వస్తువు అయిపోతుందండి. తృప్తి అనేది ఉందా మనసులో? మనశ్శాంతి ఉందా? అవును. అవును. బావుంది. ఏది క్లియర్ ముందుండాలో అది చక్కగా చెప్తున్నారా? క్వెషన్స్ అండి? ఈ సమాజంలో ఈ 5 వ్యవస్థలున్నాయి. మానవ లక్ష్యము, సమాజంలో ఆయామాలు ఈ రెండిటి గురించి డిస్కస్ చేసాం. Sir, sir, actually I have a question. Hello. మేడం చెప్పండి మేడం. సార్ యాక్చువల్‌గా నేను ఒక స్కూల్ టీచర్‌ని సార్. ఆ! ఇప్పుడున్న ఎడ్యుకేషన్ డెఫినెట్‌గా చాలా వరకు మారిపోయింది. హ్మ్. చదవండి, చదవండి, చదవండి అలాగే వెళ్ళిపోతున్నది. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా చదువుతో సంస్కారం వస్తుంది అని తర్వాత వచ్చింది. ఇదివరక ఇంట్లో పెద్దవాళ్ళని చూసి, వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకునేవారు అనేవారు. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా అంత టైమ్ పిల్లలు పేరెంట్స్‌తోని స్పెండ్ చేసేది చాలా వరకు తగ్గిపోయింది. హ్మ్. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేది అది ఎలాగో తగ్గింది ఇప్పుడున్న దాంట్లో. ఇప్పుడు చదువు వల్ల సంస్కారం వస్తుంది అని ఇదివరకే చెప్పేవారు. చదువుకుంటే సంస్కారం ఉంటుంది, చదువుకుంటే సంస్కారం ఉంటుంది అని. ఇప్పుడు చాలా మందిని చూస్తాం చదువుంటుంది కానీ సంస్కారం ఉండదు. అసలు చదువుతో సంస్కారం నేర్పడం అంటే మీ దగ్గర ఏమన్నా ప్రోగ్రామ్ ఉన్నా లేకపోతే ఇలా టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటాం కదా! మాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక సెషన్ కింద పెడితే బావుంటుంది అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ నుంచి అది నేర్పడం ఎలా అంటే నిజంగా టీచర్స్‌కి కూడా తెలీదు. ఆ! ఎంతసేపు స్టూడెంట్‌ని అక్కడ కూర్చోబెట్టి వాడి బుర్రలోకి ఎలా ఎక్కిందా చెప్పడమే నేర్పిస్తారు తప్ప హ్మ్. సో, ఎందుకంటే వాడికి ర్యాంక్ రావాలి. మార్క్ రాకపోతే పేరెంట్ వచ్చేస్తాడు. ఆ! అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు ట్యూషన్స్‌కి పంపిస్తారు కదండీ! హ్మ్. హ్మ్. సో, జనరల్ మనిషి సైకాలజీ ఏంటంటే కాలేజ్‌లో, స్కూల్‌లో 1,00,000 ఫీజ్ కడతారు. హ్మ్. 2,00,000 ఫీజ్ కడతాం. హ్మ్. ఆ స్కూల్‌లో వాళ్ళు చెప్పినా ఇప్పుడు ద సేమ్ టీచర్ మేము ఇప్పుడు ఒక స్కూల్‌లో చెప్తాం. ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాం. హ్మ్. సో, స్కూల్‌లో 2,00,000 కట్టిన చోట మాట్లాడం. హ్మ్. అంటే ఏం మాట్లాడం. ఇక్కడ 2,000 కడతాం, 1,000 కడతారు ట్యూషన్‌కి అట్లే. పోనీ 3,000 అంటే ఎక్స్‌పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటది ఒక పేరెంట్ దగ్గర నుంచి. హ్మ్. ఆ డిఫరెన్స్ మనకెందుకు ఉంటుంది ఒకటి. నెక్స్ట్ యాక్చువల్‌గా ఇప్పుడు సంస్కారం అనేది చదువు ద్వారా నేర్పాలి అంటే అది ఏ విధంగా అన్నది 90% ఇప్పుడున్న టీచర్స్ ఎవరికీ తెలీదు. హ్మ్. సో, అలాంటిది ఏదన్నా సజెషన్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా, పర్టిక్యులర్‌గా ఏమన్నా టీచర్స్‌కి వాళ్ళకి ప్రోగ్రామ్ పెడితే బావుంటుంది అని నా ఐడియా. అంటే నాకు ఇన్‌స్టంట్ ఐడియా కాఫీ లాంటి లేదు. ప్రోగ్రామ్‌లయితే ఏం లేవండి ఇన్‌స్టిట్యూట్ ప్రస్తుతానికి. కాఫీ కాదు. బట్ ఏంటంటే అండి క్యాజువల్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు లివింగ్‌లో గనక ఈ నాలెడ్జ్ ఉంటే అండి హ్మ్. నెక్స్ట్ జనరేషన్‌కి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చూసి నేర్చేసుకుంటారు. ఓకే. మనమే రోజులో 20 గంటలు మొబైల్‌లో ఉంటే, పక్కన మన పిల్లలకి మొబైల్ పట్టుకోవద్దని చెప్పడం కష్టమండి. మన వర్క్ మేజర్ వర్క్ ఇప్పుడంతా ఆన్‌లైన్ కొంతమంది జరుగుతుంది కాబట్టి,
మన వర్క్ ఒకటి. 2 ఈ మన పిల్లలతో ఇందాక చెప్పారు కదా, టీచర్లకి టైం లేదు, పేరెంట్స్‌కి టైం లేదు. ఈ టైం ఎటుపోతుందండి? 70% ఇప్పుడున్న ఇది ఫిజికల్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ఎక్కడ వర్క్ చేస్తున్నా మాక్సిమం టైం ఆ వర్క్ ఫీల్డ్ దగ్గర వెళ్ళిపోతుంది కదా సార్. అంటే 70% ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదండి. అదే దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటే ఏం ఉండదండి. డైరెక్షన్ మనకి ఇది ఈ మార్గంలో వెళ్తే బెటర్ అని ఎప్పుడైతే క్లియారిటీ ఉంటుందో, ఇవాళ ఉన్న పరిస్థితికి అనుగుణంగా మీ సందర్భం, మీ కాంటెక్స్ట్‌లో ఏ సొల్యూషన్ అయితే యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్ మేడం. బట్ ఈ ప్రిన్సిపల్ అర్థం అవటం ఇంపార్టెంట్. ఎంత టైము ఆ వాతావరణాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను నా పిల్లలకి, ఎంత టైము నేను మాట్లాడేదాన్ని ఇన్స్ట్రక్షన్ మీద ఫోకస్ ఉంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్లో పిల్లలు న్యాచురల్గా నేర్చుకుంటారు మేడం. ఇన్స్ట్రక్షన్ ఉందనుకోండి, ఎస్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, బట్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్ పవర్ఫుల్. ఎన్విరాన్మెంట్ లేనప్పుడు ఈ చెప్పేదానికి కనిపించట్లేదు కదా. ఇప్పుడు మీరు అడ్రస్ చెప్తున్నారు, ఒక అతన్ని గైడ్ చేస్తున్నారు అనుకోండి, నన్న ఆ రోడ్డు స్ట్రైట్ గా రా, మూల మీద షాపు కనిపించిందా అని అడుగుతారు అనుకోండి, కనిపించింది అన్న అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి గైడ్ చేయడం ఈజీ కదా. ఇప్పుడు ఏంటంటే ఆ గైడ్ చేస్తున్నాము, ఆడికి కనిపించట్లేదు ఏమి. హ్యాపీగా ఉండాలి అన్న, ఇలా కోప్పడకూడదు. అరే మీరే కోప్పడుతున్నారు రోజుకి 10 సార్లు. మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఆ ఎగ్జాంపుల్ కనిపించట్లేదో అండి, చాలా కష్టమండి. మీకు ఇప్పుడు కొంతమంది ఫెసిలిటేటర్స్ మీకు గట్టిగా చెప్తున్నప్పుడు మీకు వేరుగా అనిపించవచ్చు. ఎందుకు ఫస్ట్ రోజు నుంచి మీరు ఇంపార్టెంట్ అండి, మీ మీద ఫోకస్ పెట్టండి, మీరు మీ అండర్స్టాండింగ్ ఏంటి అని ఎందుకు అగైన్ అండ్ అగైన్ మన దగ్గరికి తీసుకొస్తున్నారంటే, నన్ను నేను మార్చుకోవటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఎప్పుడైతే నేను మారిన మనిషిని బిహేవ్ చేస్తానో, అప్పుడు నా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. అక్కడ ఆ వాతావరణంలో పిల్లలు బెటర్గా నేర్చుకుంటారండి. సో ఫోకస్ ఆన్ ద పేరెంట్స్ అండ్ అదండి. సో మా సిహెచ్డిఎస్సి పెట్టడానికి మేజర్ మోటివేషన్ ఇదండి. అట్లీస్ట్ ఎవరైతే స్కూల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారో వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఇంపార్టెంట్, ఎలా వెళ్ళాలి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో 8:10 అయిందండి. హియర్ ఐఎమ్ స్టాపింగ్ ఇట్. ఎనీ ప్రెస్సింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే 1-2 తీసుకుంటాను. బట్ బిఫోర్ దట్ ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా శ్రీని గారు? ఏం లేదు సార్, క్లోజ్ చేయడమే. ఓకే సార్, అందరూ కూడా ఈవినింగ్ Q&A సెషన్ అటెండ్ అవడానికి ట్రై చేయండి అండి, వేర్ మెనీ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. ఇది కంటెంట్ సెషన్ కదా, బట్ స్టిల్ టుడే వి స్పెండ్ మోర్ టైమ్ ఆన్ Q&A. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ యాక్టివ్ పార్టిసిపేషన్. అందరూ కూడా వీడియో హోంవర్క్, అదే సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఏదో ఒక టైంలో చేయడానికి ట్రై చేయండి అండి.